36 వచనం నుండి 49 వచనం వరకు మనం చదువుకుందాం. జాగ్రత్తగా బైబిల్ తెరిచి కొత్త నిబంధన గ్రంథము లూకా సువార్త 58వ పేజీ 7వ అధ్యాయము 36 వచనం నుండి 49 వరకు మనం చదువుకుందాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మరైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల వద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పోసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మరాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సిమోను, నీతో ఒక మాట చెప్పాలని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా, చెప్పమనను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండురి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరినీ క్షమించాను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించినో చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితువని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సిమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చుచ్చుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఈమె విస్తారముగా ప్రేమించెను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా పోయిన పంక్తి కూర్చున్న వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. ప్రేమ నమ్మగలిగిన ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ రాత్రి మేము మరలా బైబిల్ స్టడీ వద్దకి మరియు వర్తమానం యొక్క స్టడీ వద్దకు తీసుకొచ్చినందుకు స్తోత్రములు. నాయన, ఈ రాత్రి కాలంలో చదవబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మేము చదవం, మా చేతులు తెప్పగలిగినవి, కానీ వాటిని మేము బయలుపరచలేం. ఈ వాక్యాన్ని బయలుపరచడానికి నీవు పరిశుద్ధాత్మ దేవుడిగా దిగురండి. ఈ వాక్యాన్ని మీరు, ఈ అక్షరాన్ని మీరు అభిషేకించండి. దయతో సహాయం చేయండి ప్రభువా. మేము చదివిన వాక్య భావం ఏమిటో మాకు తెలియదని ఒప్పుకుంటున్నాం, కానీ నీవు నీ పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని ఇప్పుడు బయలుపరచుచున్నావని నమ్ముచున్నాను. ప్రభువా, నువ్వు ఎల్లప్పుడూ నువ్వు ప్రేమించే వారికి నీ వాక్య సత్యాన్ని బయలుపరచువాడివి ఉన్నావు. యాకోబుకు వాక్యమును బయలుపరిచిన వాడివి. దేవా, నిన్ను ప్రేమించే వారికి నువ్వు ఇచ్చిన ఆ ఉన్నతమైన వాక్య ఉపదేశం కొరకు స్తోత్రాలు. మర్మములన్నీ ఏర్పరచబడిన వారికి నన్ను చెప్పావు ప్రభువా. ఇది మాకు మర్మంగా ఉండక బయలుపరచబడినట్టుగా తేటగా సహాయం చేయండి. ఈ లేఖనాల్లో ఉన్న సత్యాన్ని ఈ రాత్రి మేము నీ పరిశుద్ధాత్మ ద్వారా గ్రహించడముగాక. మానవ తలంపులు, ఆలోచనలు పూర్తిగా పడగొట్టండి, పూర్తి అభిషేకాన్ని ఇవ్వండి. ఈ రాత్రి మీరే ఇక్కడ ప్రధాన బోధకుడిగా, బలిష్ట దూతగా దిగి వచ్చి నాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించమని
వాక్యముతో పూర్తి అవగాహన, ఎదుగుదల అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ముందుకొచ్చి కూర్చొని కొద్దిగా ముందుకి ఇదంతా ఖాళీయే. ఒక చోట పోగవకుండా కొంచెం ముందు కూర్చోండి, ఫ్రీగా అంటుకోకుండా, మనిషి అంటుకోకుండా కొంచెం దూరం కూర్చోండి, ప్లేస్ ఉంది కదా. దేవునికి మహిమ కలుగాక. ఈ రాత్రి మనం చదివినటువంటి వాక్య భాగం నుంచి అంటే లూకా. మరి ఈ లూకా ఎవరంటే వైద్యుడైనటువంటి వాడు, డాక్టర్ లూకా. మరి ఇతడు 2 గ్రంథాలు రాశాడు. ఒకటి లూకా సువార్త రాశాడు, రెండోది అపోస్తుల కార్యగ్రంథం కూడా రాసిన వాడు ఇతడే. అయితే ఇతడు అపోస్తులలో ఒకడుగా లేడు. దేవునికి స్తుతి కలుగాక. ఈ లూకా మనం చూసినప్పుడు ప్రత్యేకముగా ఉండి అపోస్తుల మధ్య జరిగిన కార్యాలు, యేసుక్రీస్తు జనన, జీవిత, తీర్పు, మరణ, పునరుద్ధరణ మరియు ఆరోహణ గురించి చాలా సవివరంగా అపోస్తుల కార్యగ్రంథములోను లూకా సువార్తలోను 2 గ్రంథాలు కూడా అతడే రాశాడు. మరి అతడు ఆ కాలంలో వైద్యం అంతా పక్కన పెట్టి గొప్ప వైద్యుడిని యేసుక్రీస్తుని గమనించినటువంటి గొప్ప డాక్టర్ ఇతను. అతని కన్నా గొప్పవాడు ఎవరైనా లేరనుకున్న సమయంలో యేసుక్రీస్తు అక్కడ ఒక పరమ వైద్యుడిగా ఉండి ఆ కాలంలో యేసు ప్రభు అనేటువంటి ఆ హాస్పిటల్లో, అనగా ఆయన కూడా ఉన్న రోగులు స్వస్థపరచబడుతుండేవారు. ఆయన గొప్ప వైద్యుడిగా ఉండి యేసుక్రీస్తు వారి మధ్య ప్రతి రోగిని బాగు చేసుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి డాక్టర్ లూకా ఆయన తెలుసుకున్నవాడే, సమస్తాన్ని పక్కన పెట్టి ఆయన వెంబడించిన వాడు, ఆయన కోసం చాలా సవివరంగా రాసినవాడు. అంతమాత్రం కాదు, అపోస్తుల మధ్య జరిగిన కార్యాలు కూడా సవివరంగా చాలా తేటగా దగ్గరుండి చూచిన వాడుగా ఉండి సాక్షిగా ఉండి రాసినవాడు. ఎవరు చెబితే రాసినవాడు కాదు, కానీ లూకా దగ్గరుండి చూసినవాడు, యేసుని శిష్యుల్ని గమనించినవాడు. కాబట్టి అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇవన్నీ రాస్తున్నాడు. దేవుడు లూకాని ఒక ప్రత్యేకంగా వాడుకున్నాడు. అరిమతి యోసేపుని దేవుడు ప్రత్యేకంగా వాడుకున్నాడు. అపోస్తులు కాకుండా వేరుగా వాడుకున్నవాడిని చూస్తున్నాం. అలాగే ఆ సిలువలో దించినప్పుడు ఆ శవమును, యేసుక్రీస్తు అనే శరీరాన్ని కడుగుతున్నప్పుడు చాలా ఉన్నతమైనటువంటి అత్తరును, విలువైనటువంటి పెర్ఫార్మెన్స్ తీసుకున్నవాడు వచ్చినవాడు వారిలో నికోదేము ఒకడు అన్నమాట. ఇలా ఆయనకంటూ అపోస్తులు కాకుండా వేరుగా ఇంకా అనేకుల్ని తనకంటూ ప్రత్యేకముగా ఏర్పరచుకున్న పాత్రలు అంటూ ఉన్నాయి. దేవుడు కంటికి కనబడే పాత్రలు వాడుకుంటాడు, కంటికి కనబడిన పాత్రలు కూడా ఆయన వాడుకుంటాడు. ఏదైనా దేవుడు తన పనిని తాను జరిగించుకుని వెళ్తాడు. ఆయన ఉద్దేశాన్ని ఎవరూ ఆపలేరు. కాబట్టి ఆయన ఈ భూమి మీద శరీరరీతిగా ఉన్న దినాలండి ఇవి. ఆయన ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి వాక్యం చెప్తున్నాడు. నిర్మమటం లేనివాడని చెప్పి ఆయన సంబోధించారు. మౌమాటం లేకుండా వాక్యం చెప్పవాడని, మరియు రాజీ లేనివాడని, లేఖనములు ఏమి చెప్తున్నావో వాటిని సవివరంగా చదివి ఇది మీ మధ్య నెరవేర్చబడిందని చెప్పడానికి మరి ఆయన ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఆయన ధైర్యంగా చెప్పేవాడు. కాబట్టి అనేక చర్చిలకు వెళ్ళి ఆ సమాజంలో, చర్చిలు అంటే యోధా సమాజ మందిరాలు, ఆ మందిరాల్లో బోధకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, అన్న కైప లాంటి గొప్ప గొప్పవారు అక్కడ ఉన్నారు. అయితే వారందరూ ఉన్నాను. మరి ఆ కాలపు వర్తమానము, ధర్మశాస్త్ర యొక్క సారాంశము క్రీస్తులోనే ఉంది. వారు ధర్మశాస్త్రముల విషయాలన్నీ చెప్పుకుంటున్నారు. పాటలు పాడటం, ఆజ్ఞల గురించి, ఇలా బలులు అర్పుల గురించి చెప్పుకుంటున్నారు. పస్కా పండుగ కోసం ఆడుకుంటున్నారు. మరి వారు కీర్తన గురించి పాటలు పాడుతూ ఉన్నారు. ఇలా బైబిల్లో ఉన్న ప్రవచనాలు వారు చెప్పుకుంటూ బోధించుకుంటూ పోతున్నారు. మనం ఎలాగైతే సంఘశాఖలు ఈరోజు ఆయన గురించి రాకడ కోసం చెప్పుకుంటూ పోతున్నారో అదేవిధంగా ఆ రోజుల్లో కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే ఆ దినాల్లో ఆయన ప్రతి సమాజ మందిరకు వెళ్ళి వాక్యాన్ని చదివి దాన్ని వివరించేవాడు. అది చాలా సామాన్యంగా ఉండేది. అయితే వారు ఏం చేసేవారంటే ఆయన చెప్పే మాటలపైన దృష్టి పెట్టేవారు కాదు, కానీ ఆయన వెనుకున్న యోసేపు గురించి, మరియమ్మ గురించి, వారి పుట్టుక గురించి, ఆయన యొక్క సహోదరుల గురించి వారు ఎత్తుతుండేవారు అన్నమాట. ఆయన చెప్పే బలమైన వర్తమానము, అద్భుతాలు, కార్యాలు కూడా వారి మధ్య జరుగుతున్నా కానీ వారు గుర్తించలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వారు కేవలము ఆయన పైరూపమే చూస్తున్నారు.
కానీ ఆ క్రీస్తు అనే ఆ శరీరం వెనక గొప్ప యెహోవా ఉన్నాడనే సంగతి వారు గుర్తించలేదు. మనవాడే కదనుకున్నారు, మన వద్దలో పుట్టాడు కదనుకున్నారు. అరే ఈ అక్క సహోదరులు మనతో పనికొచ్చిన వారి కదా అని చాలా తేలిగ్గా తీసుకున్నారు వాళ్ళు. కానీ ఆ రక్త మాంసములు వెనుక అందులో గొప్ప దేవుడైన యెహోవా ఆత్మ నివసిస్తుంది. ఆ పాత నిబంధన వాక్యమంతా శరీరధారే నివసించుచున్నది. ఆ శరీరంలో దైవత్వం అంతా కుమరించబడి అక్కడ సామాన్యంగా గాడ్ ఇన్ సింప్లిసిటీ, దేవుడు సామాన్యతలో అక్కడ ఉన్నాడండి. చదువుకున్న వాళ్ళు అక్కడ ఉన్నారు, తెలివైన వాళ్ళు అక్కడ ఉన్నారు, పండితులు అక్కడ ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని ఆ ప్రతిదాన్ని పఠించినటువంటి వరకు కూడా ఆది కాండం వరకుని మలాకి వరకున ప్రవక్త గ్రంథాలు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, ధర్మశాస్త్రము, మరి పంచకాండములు ఇవన్నీ వారికి కొట్టినపిండి. అయినా అంత జ్ఞానం కలిగి ఉన్న సామాన్య స్థితిలో ఉన్న యేసుని వారు తప్పిపోయారంటే అదొక విచారకరం, గ్రుడ్డితనం. ఆయన దినాల్లో అద్భుతాలు, స్వస్థతలు, ఈ కార్యాలన్నీ చేస్తున్నప్పుడు ఆయన అందరూ పిలిచేవారు. పిలిచిన చోటకు వెళ్ళి ఆయన రాజీ పడకుండా వాక్యం చెప్పేవాడు. కొన్నిసార్లు ఆయన సంఘం నుంచి తోసేసేవారు. మీరు మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు బాగా చదివింది మళ్ళా చదువుతూ వెనక ముందు చదివితే మీరు దాంట్లో 4 సువార్తలు మీకు కనిపించేది ఏంటంటే ఎక్కడికి వెళ్ళి ఆయన వాక్యం చెప్పినా ప్రజలు ఆయన తోసేయటం అనేది పరిపాటి. చాలా ఫ్యూ మెంబర్స్, చాలా తక్కువ నెంబర్ మాత్రమే ఆయన్ని అంగీకరించేవారు అన్నమాట. వాళ్ళని వేలిమి లెక్కించవచ్చమాట, 2, 3, 4 ఎదురన్నమాట. కాబట్టి ఆయన ఒక సంఘానికి వెళ్ళాడు. 38 ఏళ్ళ నుంచి ఉన్న ఒక గుడ్డివాడిని, లేకపోతే ఒక స్త్రీని, అక్కడ నడువంగమైన స్త్రీని స్వస్థపరిచాడు. ఒక చోటకి వెళ్ళాడు. ఈ లేఖనం మీ మధ్య నెరవేర్చబడింది, బీదలకు సువార్త పడిన సమయం ఆసనమైంది, యెహోవాకు అభిషేకం, ఆత్మ నా మీద ఉన్నది అని చెప్పినప్పుడు ఆయన్ని బయటికి నెట్టేసి పోవయ్యా అన్నారండి. ఈరోజు యేసుక్రీస్తు నమ్మకం అని చెప్పినప్పుడు, లార్డ్ సప్పర్ రాత్రి చెప్పినప్పుడు, ఈరోజు ఈ కాలంలో ఒక ప్రవర్తనుడు చెప్పినప్పుడు, ఈ కాలంలో ఒక సంఘం ఉంది, ఉపదేశ క్రమం ఉంది, ఒక ప్రవర్తన ఉత్తమనంతో వధువు సిద్ధపడదని చెప్తుంటే పక్కపక్క నవ్వుతున్నటువంటి కాలం ఇది. వీళ్ళంతా నశించిపోతారా అని అపహాసం చేసిన కాలం ఇది. ప్రజలు చాలా సత్యానికి బహుదూరంగా ఉండి వాళ్ళు కలిగిందే గొప్పదనుకుంటూ తప్పుపోతున్న వారు అనేక ప్రజలు ఉన్నారు. అలాంటి దినాలు యేసుక్రీస్తుని ఆయన కూడా స్వస్థపరచబడే అందరూ వెంబడిస్తున్నారు. అంటే స్వస్థపరచబడే అందరూ కాదు కానీ 10 మందిలో ఒకడు అన్నట్టు 10 మంది రోగులు స్వస్థపరచబడ్డారు, ఒకడు వెంబడించాడు. అలా ఆయన అద్భుతాలు చేసుకుంటూ, రొట్టెలు పంచుతూ, ప్రవచిస్తూ, హృదయ రహస్యాలు బయటపెడుతూ, తర్వాత వారికి ఆహారం పెడుతూ అద్భుతంగా వారి మధ్య ఎన్నో సూచక్రియలు, మహత్కార్యములు ఆయన చేస్తున్నప్పుడు చూసి కొందరు ఆనందించారు, వా అనుకున్నారు, వెళ్ళిపోయారు. మరికొందరేమో ఆయన్ని పరిపూర్ణంగా వెంబడించిన వారిలో శిష్యుల సంఖ్య వేరుగా కనిపిస్తారు మనకి. జనసమూహములు, ఆ జనసమూహంలో శిష్య సంఖ్య ఉంటుంది. శిష్యులు వాళ్ళు ఏర్పరచబడిన వారుగా ఉన్నారు, ఒక వధువుకి వారు సూచనగా ఉన్నారు. జనసమూహము కూడా అని చెప్పే బాధ వింటున్నారు. కానీ ఇక్కడ ప్రత్యక్షత, బయలుపాటు శిష్యులకి అందేది అందుతుంది, జనసమూహకు అందేది అందుతుంది. కానీ దీంట్లో వాస్తవం ఏంటంటే జనసమూహములకేమో ఉపమానం మాత్రమే అందుతుంది. అందులోంచి ఉన్నట్టు ఏర్పరచుకున్న ఆ జనాంగం శిష్యులకి పరలోక మర్మములు బయలుపరచబడుతున్నాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుందండి. ఇప్పుడు కూడా సంఘంలో అదే జరుగుతుంది. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తం యావత్తు మొత్తం భూమి అంతటి కూడా అక్కడ ఏం జరిగిందో అప్పుడు ఇప్పుడు అదే జరుగుతుందండి. అయితే నీకేం అందుతుంది? రోమన్ క్యాథలిక్ వారు పై అట్ట తీసుకొని గిఫ్ట్ని పడేసినట్టు, ఆ బహుమానం పడేసినట్టు, మరియమ్మను తీసుకుని యేసును తోసేసినట్టు వారు, కొన్ని సంఘాలు ఆచారాలు తీసుకుని వాక్యం తోసినట్టు, కొన్ని సంఘాలు పండుగలు తీసుకుని అసలే ఆరాధించవలసిన ఆయన్నే పక్కన పెట్టి పనికిమాలిన వారిని ఆరాధిస్తూ హెచ్చిస్తూ కొన్ని సంఘాలు మోసపించబడ్డాయి. ఇలా రకరకాలుగా డినామినేషన్స్ ఏ ఉన్నాయో అవన్నీ క్రీస్తుని పక్కన పెట్టి మేము క్రీస్తుతో ఉన్నామని చెప్పి వారు మోసపోతున్నారండి. ఈవెన్ మెసేజ్లో కూడా అదే జరుగుతుందండి. అందుకే నేను చెప్తున్నాను, ఆ రోజు బయలుపరచబడిన యేసుక్రీస్తుని కనుగొనటం అనేది ఒక పెద్ద మర్మం. అంత ఈజీ కాదు.
వారికి యేసుగా మాత్రమే ఆయన పరిచయం అవుతున్నాడు, కానీ ఆ యేసు వెనక అభిషేకించబడిన లేక మెస్సయ అతడేననే బయలుపాటు అందరికీ ఆ రోజుల్లో లేదు. ఈరోజు వలె మీరేం కలిగి ఉన్నారో వెనకడే ఆ గాథలని చదివినప్పుడు, ఆ చరిత్ర చదివినప్పుడు అందులోనే మరలా మనకి ఈ కాలంలో దాచబడిన విషయాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగాక. ఆయన ప్రతి సంఘానికి వెళ్ళేవాడు, వాక్యం చెప్పేవాడు. జనమంతా ఆ రోజుల్లో ఆయన వెళ్ళి వాక్యం చెప్తే ఆ రోజు అక్కడున్న శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, యాజకుల్ని విడిచిపెట్టి విశ్వాసులు యూదా సమాజం విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారండి. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇలాగే మనం ఊరుకుంటే యూదా సంఘాలన్నీ మొత్తం కాలిపోతాయి, మనమేమో మెస్సియా వస్తాడని చూస్తున్నాం, కానీ వాళ్ళేమో మెస్సియా అతడని చెప్పి మోసపోయి వెళ్ళిపోతున్నారని వీళ్ళు మోసపోయి వాళ్ళు మోసపోయి అంటున్నారు. ఈ రోజుల వల్లే మోసపోయింది ఎవరో ఏంటనేది వాక్య క్రమంలోకి వస్తే అర్థమవుతుంది. స్పిరిచువల్గా, ఆత్మీయంగా బలముగా ఉంటున్నావు అంటే నువ్వు కరెక్ట్ పొజిషన్లో ఉన్నావు. స్పిరిచువల్గా లేవు, పై పైన ఏదో నామకార్థంగా ఉన్నావంటే అసలు నీ పునాదే సరిగా లేదు. పూర్తిగా పడగొట్టి జీరో నుంచి మళ్ళీ భక్తి ప్రారంభించాలి. అందుకే ఈ వర్తమానికి వచ్చినప్పుడు ఆ పాత సమాజాల్లో, పాత సంఘాల్లో ఉన్న చెత్త విధానాన్ని, ఆ కార్యక్రమాలని ఎన్నడూ వర్తమానం తీసుకురాకూడదు, శేషము కూడా తీసుకురాకూడదు. అలా తీసుకొచ్చి చాలామంది ఈరోజు వర్తమానాల్లో అన్ని సంఘ కాలాల్లోంచి ఆయా సంఘాలు వచ్చిన వారు ఇంకా వారైతే వచ్చారు, కానీ సంఘాలు విడిచిపెట్టి సంఘాల యొక్క రాజకీయాలు, బుద్ధులు మాత్రం విడిచిపెట్టలేదండి. ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చారు, కానీ వారి మనసులో ఐగుప్తు మాత్రం తీసుకువెళ్ళకపోయారట. అలాగే బాప్టిస్ట్ అనేది పెంతెకోస్తు నుంచి, జీడిఎం నుండి, లేకపోతే బైబిల్ మిషన్ నుంచి, లూథరన్ మిషన్ నుంచి, ఎల్ఎఫ్ నుంచి, రోమన్ కథల నుంచి, లేకపోతే వివిధ మత సంఘ శాఖల నుంచి వారు బయటకు వచ్చారు, కానీ ఆ నేర్చుకున్న జీర్ణించుకుపోయి నరనరలో ఉన్న సిద్ధాంత కార్యాలు ఇంకొక రూపంలో సంఘ మెసేజ్ చర్చిలో కనపడుస్తున్నాయి. అందుకే వర్తమానికుడు అంటాడు, ఈ కాలంలో ఎఫెసు నుండి వర్తమానము ఇంకొక సంఘానికి వచ్చింది. ఉదాహరణకి ఎఫెసు నుంచి వచ్చిన పూర్తి ప్రత్యక్షత ఎఫెసు తర్వాత అది మరుగైపోయింది. అంటే గింజ భూమిలో నాటబడింది అని అర్థం. ఇక నో సీడ్, కానీ జీవం ఉంది. ఆ విత్తనం మళ్ళీ లౌదిక సంఘాలలో మాత్రమే కనిపిస్తుంది. అంటే ఏ రకమైన విత్తనం ఎఫెసులో ఆయన నాటాడో అదే రకమైన విత్తనము లౌదికలో పైకి కనిపిస్తుంది. అంటే మీకు అర్థమవుతుందా? ఎఫెసు కాలంలో ఏదైతే ప్రత్యక్షతలు, సత్యములు పూర్తి బయలుపాటు వచ్చిందో ఒక ప్రవక్త ద్వారా, బై ప్రాఫెట్ ద్వారా, ఇప్పుడు లౌదిక అనే కాలంలో ఒక ప్రవక్త ద్వారా కూడా మరలా అవి అంతకంటే ఎక్కువ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యలో అంతా కూడా పచ్చగా ఉంటాయి, కానీ ఆకులు తప్ప ఆ వెండిపోయే దాంట్లో ఉన్న సారాంశం అంతా ఆ చివరి గింజకి వెళ్ళిపోద్దని మీకు తెలియదా? ఎస్, బట్ అయినా దేవుడు ఆ ఆకులు కాండాలను ఎందుకు ఉంచాడంటే ఆ గింజ కొరకే, ఆ గింజకు సపోర్ట్ చేయడానికే అవి ఉంచాడండి ఆయన. ఈ ఆకులు కాండాలు ఎప్పటి వరకు అంటే ఈ ఆకుల నుంచి, ఈ కాండం నుండి రసం, ఆ రసం అనేది, జీవం అనేది ఆ విత్తనం నుంచి ప్రయాణించుకుంటూ ఆకులు గుండా, కాళ్ళ గుండా వెళ్ళి ఎక్కడ పోద్దంటే ఇదొక పూర్తి గమ్యం ఎక్కడికంటే ఎక్కడ చేరుకుని ఆగిపోద్దంటే విత్తనముకు పోయి ఆగిపోద్ది. అంటే పరిపూర్ణత, పరిపక్వం వచ్చేస్తుంది. అది ఎప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో, పరిపక్వం అయిపోయిందో, కలర్ గోధుమ కలర్ వచ్చిందో, గోల్డ్ కలర్ వచ్చిందో, ఇక తర్వాత ఈ ఆకులు కాండాలు మెల్లిగా 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 అవి పచ్చదనం నుంచి కలర్ మారిపోతాయి, వాడిపోతాయి, ఎండిపోతాయి. కారణం ఏంటంటే వాటి కాలం అయిపోయింది. అలాగే ఎఫెసు నుంచి లౌదిక మధ్యకాలం అంతా కూడా అలాగనే ఉంది. ఏమండి, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం లౌదిక సంకాలంలో పరిపూర్ణత, సంపూర్ణ వాక్యం బయలుపరచబడిన కాలంలో మనం ఉన్నాం. అయితే ఇక్కడ 2 స్టెప్పులు ఉన్నాయి. ఒకటి తొక్క, రెండోది తొక్కకి గింజకి మధ్య ఒక పొర ఉంటుంది, అది కూడా బైపాస్ అయ్యి పరిపూర్ణ సీడ్, జీవం ఎద్దకు రావాలి. ఆ తొక్క పెంతెకోస్తు ఉంది. దాని తర్వాత వచ్చింది ఏకత్వము, అది పొరలా ఉంది. దాని తర్వాత వచ్చింది పరిపూర్ణమైన విత్తనం.
పరిపూర్ణమైన విత్తనం, ద పర్ఫెక్ట్ సీడ్, అది బయటకు వచ్చింది. దాన్ని తింటేనే ఎత్తబాటు. దాన్ని లోపడేసుకొని అది లోపలికి వెళ్ళినప్పుడు అది ఏం చేద్దంటే ఆ ఆహారము ద్వారా లోపల తయారవుద్ది అనమాట. మనకు తెలియని ఒక లోపల బర్న్ అవుతూ శరీరాన్ని అది ఏం చేద్దాం, ఒక దినమున కొన్ని దినాల తర్వాత తినగా ఆ శరీరమే రూపాంతరపరచబడుద్ది. అంటే రోజు ఆ విత్తనాన్ని లోపల వేస్తూ ఉండాలి, ఆహారం పెడుతూ ఉండాలి. పెడుతుండగా ఆ శరీరం అనేది మార్పు చెందుకు వస్తుంది అన్నమాట. అలా వస్తుంది ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం అనేది అలా వస్తుందండి, సడన్గా రాదు. చిన్న ఉదాహరణ, విత్తనం భూమిలో వేసిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ అదే విత్తనానికి వస్తాం, కానీ వెంటనే కాదు, టైం పడుద్ది. అవునా? సంకలాలు కూడా అలాగే ఉన్నాయి. అలాగే గర్భములో పురుష బీజం పడిన తర్వాత ఆ గర్భములో అది పిండముగా మారి రూపురేఖలు వెరచబడి కొన్ని రోజుల తర్వాత ఇంచుమించుగా 9 నెలలు కేటాయిస్తే 9 నెలల తర్వాత అసలైన శిశులైన ఒరిజినల్ రూపం బయటకు వస్తుంది. ఆ రూపం తయారవడానికి గర్భములో కొంత సమయం అవసరం. అలాగునే సేమ్ ఈ వర్తమానం అంతా ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతిసారి అది బయలుపరచబడుతున్న, బోధించబడుతున్నప్పుడు విరబడుతున్న రొట్టె అంతా కూడా బహుగా మీరు తిన్నట్లయితే తినగా అదే ఒక రోజున రూపాంతరపరచబడద్ది నీ యొక్క శరీరం. రక్తమాంసం శరీరాన్ని అది మాత్రమే మెల్లిగా మింగివేసి రూపాంతరపరచబడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే మరి మరణించి సమాధికి వెళ్తావు. ప్రభు రాకడ సమయంలో నువ్వు బ్రతుకుంటే ఈ శరీరమే ఆ లోపల ఉన్నటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం దీన్ని మృంగివేసి ఇది రూపాంతరపరిచే శక్తి నీలో ఉంది. సో ఇప్పుడు ఆ ప్రత్యక్షత విత్ న్యూ నీ లోపల ఉంది. ఆ ఎడెన్ మన్నా, ఆ మరిగైన మన్నా నీ లోపల ఉంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ రూపాంతరపరిచే శక్తి నీ లోపడే ఉంది. ప్రవక్త అంటున్నాడు దాన్ని. అబ్రహాం ఎప్పుడైతే వాక్యాన్ని తీసుకున్నాడో ఆ తర్వాత అబ్రహాం శరీరం మార్పు చెందడానికి 25 సంవత్సరాలు ఇంచుమించుగా పట్టింది. ఇప్పుడు 25 పడుతున్న ఉద్దేశం కాదు, అక్కడ ఎంత టైం అయినా పట్టచ్చు, బట్ ప్రాసెస్ అయితే అదే. సో కాబట్టి బైబిల్ అనుసరించే ఉంటాయి ప్రతి కార్యాలు. మునుపు జరిగిన దాంట్లోంచే దేవుడు ప్రతిదాన్ని ప్రవక్త ద్వారా బయలుపరిచి ఉన్నాడు. ఇది ఈ బ్యాలెన్స్ అన్ని సంఘం కాపాడుకోవాలి, విశ్వాసాలు కాపాడుకోవాలి, పాస్టర్లైనా ఎవరైనా కాపాడుకోవాలి. ఇది ఈ విధానంలో బండి వెళ్తే గమ్యాన్ని చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇలా విధానం తప్పిపోయి దానికి జ్ఞానం జోడించి, బుద్ధి జ్ఞానం జోడించి, తెలివి జోడిస్తే తెలివితేటల వల్ల తప్పిపోయిన వాళ్ళు ఇదిగో నా తల వెంట్రుకలు మించిన వారు ఉన్నారండి. తెలివితేటలు, చదువులు, గొప్పతనం, పేరు, జనం ఈ ప్రత్యక్షను తీసుకురావు, కానీ ఇది రివల్యూషన్, ఈ ప్రత్యక్షత వ్యక్తిగతంగా దేవుడు ఇస్తున్నాడు అండి. సరే, నేను చెప్పే అంశం వద్దాం. ఇప్పుడు మనం ఇలా ఉండగా మన కాలానికి వర్తమానం ఎంత గొప్పదో యేసుక్రీస్తు దినాలు కూడా వర్తమానం అంతే గొప్పది. ఇప్పుడు ధనవంతుడు దాన్ని తోసేశాడు, వాడు పోయాడు పాతాళమునికి. అలాగే శాస్త్రుల పరిస్థితి సర్దుకెళ్ళి తోసేశారు, వాళ్ళు ఇంచుమించుగా అదే స్థితికి వెళ్ళిపోయారు. ఆ రోజు జీవం ఎక్కడుందంటే ఇన్ జీసస్, క్రీస్తులో ఉంది. అందుకే నేనే జీవం అని చెప్పగలిగాడు. అంటే ఆ రోజు మత సమాజాల్లో, ఆ యోధ మత సంఘాలలో ఎవరి యొద్ద జీవం లేదు, ఆయనే జీవం. మళ్ళీ ఆ జీవాన్నే పెంతుకోసపడిందన్న శిష్యులకి ఇచ్చాడండి. ఆ జీవమే పౌలు తీసుకున్నాడు, ఆ జీవమే వర్తమానికులు తీసుకున్నారు, ఆ జీవమే చివరి కాల వర్తమానికులు తీసుకుని ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి తిరిగినా నీకు ఎత్తబాటు కావాలంటే ఇక్కడికే రావాలి, వేరే దారి లేదు. యేసుక్రీస్తు నామములో చెప్తున్న పేర ఈ వర్తమానం విధానం కరెక్ట్గా వెళ్తే నువ్వు ఎత్తబాటు కోల్పోవు, మనశ్శాంతి కోల్పోవు, అసంతృప్తి కోల్పోవు, నువ్వు తృప్తి కలిగి ఉంటావు. నువ్వు తృప్తి కలిగి ఉంటావు, విశ్వాసం కలిగి ఉంటావు. నీ విశ్వాసం రోజున పెరిగిద్ది కదా, తరిగిపోదు. తరుగుతుందంటే తప్పిపోయావు, పెరుగుతుందంటే నువ్వు సరైన రీతిలో నీ ట్రాక్లో నువ్వు ఉన్నావు. సో దాన్ని బట్టి మనం అంచనా వేయచ్చమాట. దేవునికి స్తుతి కలుగాక.
కాబట్టి యేసుక్రీస్తు దినాలు ఇవన్నీ చూస్తుంటే వారు ఏం చేశారంటే ఆయన వెంబడించటంలో జనమంతా ఆ కాలం జీవం ఆయన దగ్గర ఉంది కాబట్టి గుర్తించిన వారు వెంబడిస్తున్నప్పుడు వారు ఇలా అంటున్నారన్నమాట, ఎలాగైనా ఆయన ఆపాలి, ఎలాగైనా అతన్ని పట్టించాలి. దానికి అడ్డదారులను తొక్కారు శాస్త్రుల పరిచయాలు, దిగజారిపోయారండి వాళ్ళు. బైబిల్ ధర్మశాస్త్రం పట్టుకున్న బోధకులు సైతము ఆయన హతమార్చడానికి, ఆయన తప్పించడానికి, ఆయన తీసేయడానికి వారు ప్రయత్నాలు చేశారండి. చూడండి కీర్తన 2వ అధ్యాయము. ప్రైజ్ గాడ్. 2వ అధ్యాయం నుంచి చదువుతున్నాను. అన్యజనులు ఎలా అల్లరి చేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన వాటిని తలంచుచున్నవి. మనం వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తుకుని విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశముందు ఆశ్రుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రైజ్ గాడ్. అంటే ఇక్కడ అన్ని జనులు, తర్వాత భూరాజులు, తర్వాత ఏలికలంటే ఏలేవారు, వాళ్ళందరూ ఏకీభించి, అంటే సన్నిహిత సభ అన్నమాట. అదొక ఐక్యమయ్యి ఆలోచించే ఒక ఆలోచన. ఈ రాజులు మరియు ఏలికలు అనేవారు అందరూ ఆయన అభిషేక్తులు అంటే ఈ క్రీస్తు మీద దృష్టి పెట్టారు. ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు? మత్తయి సువార్త 26వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినది ఏమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు అప్పుడు మనిషి కుమారుడు సిలువేయబడినట్టుగా అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పాను. ఆ సమయమున ఏమండి ఉందా? 3వ వచనం. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపము చేత పట్టుకుని చంపవల్లని ఏకమై ఆలోచన చేసిరి. కీర్తన 2వ అధ్యాయంలో వచ్చిన ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడింది. వీళ్ళొక ఆలోచన ఐక్యమే. వీళ్ళు ఎందుకు ఐక్యమయ్యారంటే శత్రువు కూడా ఐక్యమయ్యి యేసు దినాల్లో వారు ఏకమయ్యారండి. వింటున్నారా? వీళ్ళ ఆలోచన ఏంటంటే మాయోపమ చేత ఆయన పట్టేసుకోవాలి, అబద్ధ సాక్షులు చూపించాలి, ఆయన ఎలాగైనా భూమి నుంచి కొట్టేసేయాలి, తీసేయాలనుకుంటున్నారు. హల్లెలూయా. ఆయన అంటాడు, పైనుంచి నీకు అనుగ్రహించబడదుగా నీకు ఇవ్వబడదని అక్కడ పిల్లతో చెప్తాడు దేవుడు. సరే, ఇది ఏం చెప్తాను నేను, ఆ దినాల్లో ఆయన వారి మధ్య అడ్డుబండుగా ఉన్నాడు అనమాట. కానీ ఆ రోజు జీవము యోధ మత సంఘ శాఖలో ఎలాగూ లేదు, ఈరోజు కూడా లేదు. ఆ జీవము యేసుక్రీస్తులో ఉంది. ఆ జీవానికి అనుకున్న వాళ్ళే శిష్యులైన వారు లేఖనము ద్వారా వెంబడిస్తున్నారు ఆయన్ని. ఈరోజు కూడా లేఖనము ద్వారా నీ వర్తమానాన్ని వెంబడించాలి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు వెంబడిస్తున్నారు, వీళ్ళు వెంబడిస్తున్నారు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎన్నడూ బచ్చి చేయకూడదు, వీళ్ళ కోసం వాళ్ళ కోసం చర్చకి రాకూడదు. నువ్వు నీ కోసం, ఎత్తబడి కోసం, ప్రభు కోసం రావాలి. వాళ్ళు మనిస్తే నేను మనిస్తాను, వీళ్ళు మనిస్తే వాళ్ళు మనిస్తాను, వాళ్ళు అన్నావు నన్ను అన్నావు అని ఏవో పెట్టుకుని ప్రజలు తప్పిపోతున్నారు. ప్రజలు ఈరోజు ఎవరి గురించి నాకు అనవసరం, నేను ఎత్తబడికి వెళ్ళాలంటే ఆయన కలుసుకోవాలి అని నిశ్చేతకు నువ్వు వచ్చిన నాడే నీ విధానం కరెక్ట్ భక్తి విధానం. ఆయన ఎందుకు ఇల్లావు, ఈయన ఎందుకు తిట్టావు, వాడిని ఎందుకు అలాగన్నావు అని నువ్వు అనవసరంగా అన్నీ పాముకున్నావు అనుకో, సంఘంలో కోల్పోతావు. అన్నీ సంఘానికి వచ్చేది అన్నీ పాముకుంటే కాదు,
క్రీస్తుని ఆరాధించడానికి ఆ వర్తమానం విని నిన్ను నువ్వు సిద్ధపరచుకోవడానికి మాత్రమే వస్తున్నావు. రాజకీయాలు చేయడం కాదు, పెత్తనాలు చేయడం అంతకంటే కాదు, వాళ్ళని వీళ్ళు చూసి నేర్చుకోవడం కాదు, సిలువేయబడిన యేసుక్రీస్తుని చూచుచూ ముందుకు వెళ్ళుటకే ఈ యొక్క వర్తమానమైంది. దీనికి టార్గెట్ ఏంటంటే ఎత్తబాటై ఉండాలి నీకు. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ఈయన్ని ఎలా హతమార్చాలని ఆలోచన, ఓ రోజున ఆయన భయంకరంగా అవమానపరచాలనే ఉద్దేశంతో ఇలా ఆలోచన చేశారంటండి. ఆలోచన చేసి యేసుక్రీస్తుకి ఆయన పిలుద్దాం, కానీ ఆయన ఏం చేయాలంటే మనము అవమానానికే చచ్చిపోవాలి. ఆయన అలాంటి ఒక అవమానం చేద్దాం. ఏలుకలు, భూరోజులు, శాస్త్రుల పరిచయాలు వీళ్ళందరూ ఎవరంటే వాళ్ళు ఆ రోజుల్లో భక్తిపరులు, ఆ రోజుల్లో బోధకులు, ఆ రోజుల్లో సమాజ మందిరాల్లో పెద్ద పెద్ద పేరుగాంచిన మూల స్తంభాలు ఉన్నవారు. వారి ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తుని అవమానపరచాలి. ఇప్పుడు చెప్తున్న అంశాన్ని నేను రాసుకోండి. తన తోటి వారిని క్షమించి ప్రేమించలేని పరిచయుడైన సిమియోను, తన తోటి వారిని క్షమించి ప్రేమించలేని పరిచయుడైన సిమియోను, ఇతనేనండి ఆ విందుకి ప్రధానుడు, ఆ మీటింగ్ ప్రధానుడు. ఇతను కొన్ని అధికారులతో కలిసి ఏకమయ్యి, అధికారులందరూ ఏకమై ఏం చేస్తారంటే ఎలాగైనా సరే తమ రాజకీయ బలాన్ని, ప్రభుత్వ బలాన్ని, మతపరమైనది రాజకీయపరమైనది రెండూ కలిసి ఏకమై యేసుక్రీస్తు మీద టార్గెట్ అండి వాళ్ళది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అందరూ ఆయన వెంబడించిపోతున్నారు కాబట్టి ఎలాగైనా ఆయన ఏం చేయాలి, మనం అవమానపరచాలి. ఆ అవమానముతో ఆయన ఊరుడు చెల్లిపోవాలి, అవమానముతో ఆయన చనిపోవాలి, ఆ అవమానముతో ఆయన ఏదన్నా ఇక ముఖం ఎత్తుకోకుండా అయిపోవాలి అని చెప్పి వాళ్ళు చాలా చెడ్డగా ఆలోచించిన వారే ఆయనకి వరకు ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేస్తారు, విందు ఏర్పాటు చేస్తారు, అందరిని పిలిచారండి. ఆ ఊరిలో వారందరినీ పిలిచారు. గొప్ప గొప్ప వాళ్ళు, పండితులు, శాస్త్రులు, పరిసయ్యులు అయిపోయారు. దీని అంతటి కారణం వాళ్ళేనండి. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకీయులు, కైప, ప్రధాన యాజకులు. వీళ్ళ ఆలోచన ఏంటి? ఆయన చంపాలి. బట్ అయితే దానికంటే ముందు ఆయన మనం అవమానపరచాలి. ఈ అవమానపరిచే ఈ ఆలోచన వారికి ఎందుకు వచ్చింది? దేని కొరకు వచ్చింది అంటే వారు ఆయనను సహించలేకపోతున్నారు. ఆయన వారి జోలికి పోవట్లేదు, కానీ ఆయన ఆ కాల వర్తమానాన్ని చెప్పుకుంటూ పోతున్నాడు. జనం ఆయన్ని ఆ వర్తమానాన్ని అంగీకరించిన వారు ఆయన వెంబడిస్తున్నారు. వీళ్ళ బాధ ఏంటంటే సంఘాలన్నీ ఖాళీపోతున్నాయి, సమాజాలు ఖాళీపోతున్నాయి. కాబట్టి ముందు ఈ వ్యక్తిని తొలగిస్తే మళ్ళా తిరిగి జనము భయముతో వస్తారు. ఇలా చెడ్డగా ఆలోచించిన వారే ఏలికలను ఏకీమించి అభిషక్తునికి విరోధముగా ఆలోచించారని ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేస్తున్న ఈ యొక్క ఏంటంటే విధి ఒక ప్రత్యేకమైన విందు అన్నమాట. ఈ విందులో ప్రధానంగా ఏంటంటే క్రీస్తుని అవమానపరచాలి. కౌరు పంపించారు ఆయనకి, కౌరు వచ్చింది, ఆయనకి ఇన్విటేషన్ కార్డు వచ్చిందంట. ఆయనకి చూసుకుని చదివాడు. మనకులా కాదండి యేసుక్రీస్తు వారు, మోసపడక నాలా నీలా కాదు ఆయన. దాని వెనక ఉద్దేశాన్ని ఆయన పట్టుకోగలడు. పిలిచిన వారి యొక్క ఉద్దేశం ఏమిటో, అక్కడ జరగబోయేది ఏమిటో ఆయన ముందుగా చూడగలవాడు. నువ్వు చూడలేం, మనకంతా జరిగిపోయిన తర్వాత తెలుస్తాయి. నాకైతే అన్నీ లాస్ట్లో తెలుస్తూ ఉంటాయి, ఎందుకంటే అన్నీ నమ్మేస్తాను కాబట్టి అంత ఈజీగా మోహం చేస్తారు. పైన నన్ను పంపినవాడు మాత్రం నా పక్షాన వాళ్ళు ఖచ్చితంగా అలాంటి వారికి ఆయన చేయవలసిన పనులు చేసుకుంటూ పోతాడు. సో యుద్ధం యెహోవాది, నేనేం చేయను ఆ విషయంలో. నమ్మటం వరకే మన పని. అలాగే మనలా కాదైనా ఆ ఉద్దేశం వెనకేంటో చూడగలడు. ఒక రోజున ప్రవక్త బ్రహ్మని అవమానపరచాలని 300 పాస్టర్లు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒక సభ ఏర్పాటు చేశారంట. ఆయన దాంట్లో పిలిచారు. ఆయన పిలిచినప్పుడు ఆయన అన్నాడు,
పలానా చోట మీటింగ్ జరిగింది అనుకుంటున్నారు కదా, ఆ హాల్లో ఆ మీటింగ్ జరగదని చెప్పాడు. లేదండి ఆల్రెడీ ఛానల్ కట్టేసాం, డబ్బులు కూడా కట్టేసాం, ఆడిటోరియంలో మీటింగ్ జరిగిద్ది, ఆ మీటింగ్లో 300 పాస్టర్స్ ఉంటారు, ఓన్లీ పాస్టర్సే, పాస్టర్స్ మధ్య మీరు కూడా మాట్లాడాలి, కొన్ని ప్రశ్నలు జవాబులు మీరు చెప్పాలని చెప్పి ఆయన చాలా తెలివితేటలుగా మాట్లాడారు. ప్రవక్త ఓకే నేను వస్తాను తప్పకుండా అని చెప్పినప్పుడు తను తీసుకెళ్తున్న వాడికి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం వెళ్తున్న ఆ హాల్లో రేపు జరిగేదానికి ముందుకు వెళ్ళారన్నమాట వీళ్ళు. ఈయనకు రూమ్ ఇచ్చారు. ఆ 300 పాస్టర్లు రకరకాలు వచ్చిన అందరూ కూడా, ప్రాంతంకి వచ్చిన అందరూ కూడా వారి హోటల్లో ఉన్నారు. ఆడిటోరియం బుక్ అయిపోయింది, తెల్లారితే ఆడిటోరియంలో కలుసుకోవాలి. కానీ ఈయన ముందు రోజు అంటున్నాడు, ఆ ఆడిటోరియంలో ఈ సభ జరగదు, వేరే చోట జరిగిద్ది అంటున్నాడు. చలన కట్టేస్తాం, ఇదిగో డబ్బులు ఉన్నాయి, ఆల్రెడీ బుక్ అయిపోయింది, ఇది ఎలా జరిగిద్ది బ్రదర్, జరగదు అక్కడ అన్నాడు. పెద్ద పట్టించుకోలే ఆయన్ని. తెల్లారిసరికి ఆడిటోరియం యొక్క మేనేజర్ వచ్చి, సార్ ఇది మేము చూసుకోలేదు, ఇదివరకు ఇది బుక్ అయిపోయింది, దయచేసి మీకు వేరేది ఇస్తామని చెప్పాడు. మీటింగ్ షిఫ్ట్ అయింది. తనకు చెప్పిన వాడు పైకి ఎందుకు చూశాడు ఆయన. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఉదయకాలంలో పాస్టర్స్ అందరూ 300 మంది నిలబడ్డారు, అంత కూర్చున్నారు మీటింగ్ అనమాట. 300 మంది మధ్యలో ఈయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అధ్యక్షుడే దానికి ఇక్కడ పరిచయ వలె ఉన్నాడు. ఆ రోజులో అక్కడ పరిచయ ఎలాగున్నాడో వీడు పరిచయ వలె ప్రవర్తిస్తాడు అన్నమాట. వీడే నాటకం వేసాడు అంతా కూడా. వీడు ఆల్రెడీ వాళ్ళందరితో కుమ్మక్కై ఉండి ఆయన అవమానపరచడంలో, ప్రవర్తన అవమానపరచడానికే వారు ఏర్పాటు చేశారు పెద్ద సభ అన్నమాట. ఇది క్రీస్తు కాలంలో జరిగింది, మళ్ళీ అదే విధానంలో ప్రవక్త కాలంలో జరిగింది. మూడు 300 మంది రాసుకొచ్చిన పేపర్లన్నీ చూడకుండా ఆయన, బ్రదర్ నీవు నీ గదిలో రాత్రి కూర్చుండి 3 ప్రశ్నలు రాసావు, వాడికి జవాబు చెప్తున్నాను రాసుకున్నాడు అని చెప్పుకొని అడగకుండానే. ఆ బ్రదర్ ఆ పక్కన మూల కూర్చున్న సోదరుడు, నువ్వు మనసులో అనుకుంటున్నావు, అది దానికి జవాబు ఇదిగో ఇదని చెప్పి ఇచ్చాడు. వాళ్ళ పేపర్లు రాసుకుని అడుగుదామనుకున్నవన్నీ చెప్పేశాడు ఆయన. అప్పటికే వాళ్ళు గుడ్లు తప్ప, కళ్ళు తప్ప, నోరావులించి గుడ్లు తప్ప ఇంకేం కనిపించలేదు వాళ్ళకి. ఎలా అని సామాన్యులు ఎక్కేశారు ఆయన. కానీ అతను దేవుని మనిషిని సంగతి వారు మర్చిపోయారు. ఇవన్నీ చెప్పిన తర్వాత యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము గురించి మాట్లాడైనా దాన్ని వివరించాడన్నమాట. ఏమంటే ఎక్కడైనా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలు బాప్తిస్మం నాకు చూపించండి, నేను ఇచ్చిన బాప్తిస్మానికి వ్యతిరేకమైన లేఖనం అంటే చూపించండి, ఒప్పుకుంటాను. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తప్ప వేరే బాప్తిస్మము ఆయన చనిపోయిన తర్వాత లేనే లేదు అని చెప్పాడు. ఒక్క లేఖనం చూపిస్తే సరిపోద్ది అన్నాడు. అంతే, 2 సార్లు కూర్చున్నాడు. ఒక ప్రశ్న అంతే, నేను ఇచ్చిన బాప్తిస్మం తప్పు అన్నారు మీరు, పోనీ తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చినట్టు ఒక్క లేఖనం చూపించండి, నేను యేసుక్రీస్తు బాప్తిస్మం ఇచ్చిన లేఖనాలు ఎన్ని చూపిస్తాను, అది వాక్య విరుద్ధమైతే చెప్పండి అన్నాడు. కూర్చోండి అంతే, ఒక్క మాటలేదు ఇంకా అందరికీ. ఆ సభలో వాళ్ళే పట్టబడ్డారండి. చూడండి నా ప్రియ సోదరులారా, క్రీస్తు దినాల్లో కూడా ఆయన అవమానపరచాలని చెప్పి వీళ్ళంతా ప్లాన్ చేసుకుని విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకి ఆయన పిలిచారు. ఆయన అక్కడికి వచ్చాడు తన శిష్యులతో పాటు. యాక్చువల్గా పిలిచిన వాడు ఏం చేయాలంటే మొట్టమొదటి రాగానే ఆ గుమ్మం దగ్గరే అతన్ని రిసీవ్ చేసుకోవాలి, రండి అని తీసుకురావాలి. అతడే కాళ్ళు కడుక్కోవడానికి, మొహం కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. ఎందుకు నీళ్ళు ఇవ్వాలంటే పాలస్తీనా దేశం అంతా ఎడారైంది కాబట్టి కాళ్ళకి నడిచే కొలది ఇసుక మరి ధూళి ఉంటుందన్నమాట. వాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు. నీళ్ళతో కడిగిన తర్వాత ఒక టవలిస్తారు. టవలిచ్చిన తర్వాత వారి పైన ఒక అత్తర వేస్తారన్నమాట, మంచి వాసన కొరకు. ఆ తర్వాత ఆ తలకి ఒకలాంటి మంచి తైలం రాస్తారు. ఆ తర్వాత అదంతా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత కౌగులించుకుని ముద్దు పెట్టి ఆయన తీసుకొచ్చి ఒక ప్లేస్లో కూర్చోబెట్టాలి. ఇది ఆహ్వానించిన వాడు ఈ విధంగా చేయాలి. ఆ దినాల్లో పిలిచిన వాడు గుమ్మం దగ్గరే ఉండి రాగానే వ్యక్తిని రిసీవ్ చేసుకొని నీళ్ళు ఇచ్చి, టవల్ ఇచ్చి, అత్తరు వేసి, తలకి తైలం రాసి, తర్వాత
అత్తరు పోసి అతను ముద్దు పెట్టుకుని తీసుకుని స్థలం చూపించి, అయ్యా ఈ ముందు బెంచ్లో కూర్చో, లేదా వెనక బెంచ్లో కూర్చో, లేదా ఈ లెఫ్ట్ రైట్ కూర్చో, లేక మధ్యలో కూర్చో అని స్థలాన్ని చూపించాలి. ఇవేమీ జరగట్లేదు ఆయనకి. కానీ ఆయన ముందు వచ్చిన వారికి ఆ పరిసైడు వెళ్ళి ఆ రాగానే ఆ వ్యక్తిని, వేరే పరిసైడు వస్తే, వేరే సద్దిగుడు వస్తే, వేరొక యాజకుడు వస్తే, వేరొకడు బోధకుడు వస్తే వాళ్ళందరూ నిలుచుకుంటున్నాడు ఆయన ముందే. ఆయన మాత్రం పిలిచాడు కానీ పట్టించుకోవటం లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు తెలుసా? వాళ్ళు కావాలని చేస్తున్నారు ఆయన్ని. ఆయన ముందే ఎవడో వచ్చాడు, వాళ్ళని తీసుకున్నారు, నీళ్ళు ఇచ్చాడు, తవలిచ్చాడు, అత్తరు పోసాడు, తలకి తైలము వేసాడు, ముద్దు పెట్టుకున్నాడు, కౌలించుకొని భుజం మీద ముద్దు పెట్టి ప్రేమతో అతను తీసుకెళ్ళి ఒక చోట కూర్చోబెడుతున్నాడు. ఇవన్నీ అందరికీ జరుగుతున్నాయి, ఆయన ఒక్కడికి జరుగుతున్నాయి. పిల్లబడిన అందరికీ జరుగుతుంది ఆ మర్యాద, కానీ ఆయన ఒక్కడికే జరగటంలే. అప్పటికే వాళ్ళు అనుకున్నారు ఇక చాలా మట్టికి ఆయన ఇంకా అయిపోయాడు అనుకుంటున్నారు. కానీ ఆయన అస్సలే అవేం పట్టించుకోవట్లేదు. ఒక ప్రశ్న, అలా ఆ పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు అని అడుగుతున్నాను. ముఖం మార్చుకుని మామిడి చెక్కలు పెట్టుకుని ముఖం, పిలిచాడమ్మా, పిలిచిందమ్మా, మంచిని కూడా ఇవ్వలేదమ్మా, కనీసం నా ముఖం వందనాలే చెప్పలేదమ్మా, ఇవన్నీ నిందలు వేసేసి వెళ్ళిపోతావు. మరి యేసుక్రీస్తుని వెంబడిస్తున్నా నువ్వు యేసుక్రీస్తులో ఉండడానికి అట్లీస్ట్ ప్రయత్నం అంటూ చేయాలి కదా. ఇన్ని అవమానాలు జరిగాయి. ఒకటి, పిలిచాడు కానీ గుమ్మం దగ్గర అతన్ని ఘనంగా ఆహ్వానించలే, నీళ్ళు ఇవ్వలే, టవలు ఇవ్వలే, అతని మీద అత్తరు పోయలే, తల అంటలే, కౌగులించుకు ముద్దు పెట్టలే, తీసుకువెళ్ళి పలానా చోట కూర్చోబెట్టలే. ఆయన వదిలేశారు అంతే. అలా అందరూ పక్కపక్క నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. ఆయన మాత్రం ఆయన ఒక్కడే జరుగుతుంది, అక్కడికే జరుగుతుంది ఆ కార్యం. ఆయన అవన్నీ మనసులో పెట్టుకోలే, నిదానంగా వెళ్ళిపోతున్నాడు. భోజనం ఏర్పాటు చేశారు, అందరూ భోజనం చేస్తారన్నమాట. ముందది చూపించు ఒకసారి. యూదులు భోంచేసే విధానం ఏంటంటే, వాళ్ళు భోంచేసినప్పుడు కాళ్ళు మడత పెట్టి వెనక్కి భోంచేస్తారన్నమాట. ఇది కాదు, సర్లే, దేవునికి స్తుతి కలుగాక. అంటే వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, ఇలా మోకరించి కింద వాంచి ఈ కాళ్ళు రెండు వెనక పెడతారన్నమాట. ఇలా వెనక పెట్టి భోంచేస్తారు. యాక్చువల్గా దివాన్ లాంటివి అనమాట. దివాన్ అంటే కింద సెట్ అనమాట. అది పరుపు ఉంటుంది లైన్గా. అరబీలు ఇప్పటికీ వారి అలా ఆ విధంగా తింటారు. ఇంకా 100 మంది డైనింగ్ టేబుల్ తింటారు. ఇక్కడ మాత్రము లైన్గా ఒక పరుపు వేశారు. ఆ పరుపు మీద వారు ఆ విధంగా కూర్చోండి, కాళ్ళు మడత పెట్టుకుని పక్కకి వెనక కాళ్ళు పాదాలు వెనక్కి వస్తే భోంచేస్తారు అనమాట. అందరి కాళ్ళు శుభ్రంగా ఉన్నాయి. యేసు ప్రభు కాళ్ళు మాత్రం ఆ పారసన్ దేశంలో ధూళి దుమ్ము అంతా అలాగే ఉంది. అందరూ పక్కపక్క నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. తల కూడా సరిగా అందరి తలలో అంతుపడ్డ ఉన్నాయి చక్క తైలంతో. అందరి దగ్గర మంచి సువాసన వస్తుంది. ఈయన నడిచి వచ్చాడేమో చెమట వచ్చిన ఒకలాంటి దుర్వాసన వస్తుంది. అందరూ పక్కపక్క నవ్వుతూ హేళన చేస్తున్నారు. అయినా సరే ఆయన ఏం పట్టించుకోలేదండి. ఈ పిలిచిన వాడు చూడండి, 36 చెబుతాం. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలని ఆయన అడిగాను, అంటే పిలిచాడు. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పందిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మలో ఒక స్త్రీ, అందరూ అవమానపరిచారు ఆయన్ని. కానీ ఆ ఊరిలోనే పాపాత్మురాలు అని రాయబడింది. ఆమె పాపముతో ఎంతో పాపాలు చేసింది. చెప్పాలంటే విస్తారమైన పాపాలు. ఇంకా చెప్పండి, తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో లెక్కలేని పాపాలు ఆమె చేసింది. ఆమె పాపాలు అన్నీ పోవడానికి దారి వెతుక్కుంటుంది ఆమె. అయితే ఆమెకు తెలిసింది ఏంటంటే, పలానా పరిసయ్య ఇంట్లో లేకపోతే సిమోన్ ఇంట్లో బోధకుడు దిగాడు.
యేసుక్రీస్తు దిగాడు. ఆయన నా పాపాలు క్షమించాలి. ఆయన ఆమె గేటు దగ్గర ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు ఎవరు వెళ్ళనివ్వట్లేదు. ఎలాగా లోపల రావడానికి ప్రయత్నం చేసింది. మొత్తం మీద ఆమె ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఆమె వస్తా ఇంటి దగ్గరే ఒక అత్తరు తీసుకుంది. బుడ్డులో అత్తరు పోసుకొని, విలువైన అత్తరు కొని ఆ బుడ్డిలో అత్తరు వేసుకుని వెనక తట్టు ఆయన పాదల యొద్ద నిలవబడి ఏడ్చుచూ ఉందట అండి. ఆమె ధైర్యము వహించింది. పాపాత్మురాల్ని ఆ సిమోన్ అనే వ్యక్తి రానివాడండి. ఎందుకంటే సిమోను ఈ పరిసేయుడు ఎలాంటి వాడంటే, అసలు పరిసేయుడు అంటే తానే భక్తిపరుడు, మిగతా వాళ్ళందరూ చెడ్డవాళ్ళు. చూడండి, దేవాలయం పోయిన పరిసేయుడు ఒకడు ఉన్నాడు. వాడు ఆ పాపి కన్నా గొప్పవాడని చెప్పుకున్నాడు దేవుని ముందే. దేవుడు ఆ పరిసేయుడిని తోసేసాడని చెప్తుంది బైబిల్. ఈ పరిసేయుడు ఎలాంటి, పైకి సున్నం కొట్టిన తెల్లగా ఉంటారు, లోపల మొత్తం క్రూరమైన స్వభావం. పైకి చాలా వందనాలు, పైకి ఏదో ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్ సిస్టర్ అంటే అంటారు, కానీ వీళ్ళు లోపల మాత్రం తవ్వి చూస్తే కల్మషముతో, అసూయతో, కుళ్ళుతో, కంపుతో ఉండేటువంటిదే ఈ పరిసేయుడి విధానం. భక్తి విషయం చూస్తే అబ్బో అంతా బడే భక్తి చూస్తే ఇంకా అతనిలా చేయలేమేమో, అతనిలో ఉపవాసం ఉండలేమేమో, అతని వల్లే ఆ పరిసేయుడి వల్లే ఉండలేమేమో అనిపిస్తుంది అన్నమాట. వాడి పైకి చాలా భక్తిపరుడే, నీతిమంతుడిగానే ఉంటాడు, కానీ వాడు నీతిమంతులే. కానీ ఆ నీతిమంతులు అని చెప్పుకునే వాళ్ళు హెచ్చించుకునే నీతిమంతులండి. వాళ్ళు గర్వపడి నీతిమంతులు. వాళ్ళ నీతి క్రీస్తు రక్తం లేకుండానే, క్రీస్తు సహాయం లేకుండానే వారు సొంత నీతిమంతులు అయిపోయారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము బాగున్నామని. నిజమే, పైకి వారు చాలా బాగున్నారు, కానీ లోపల కల్మషం. అందుకే శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధి వలె ఉన్నారు. సున్నం కొడితే తెల్లగా ఉంటుంది, లోపల చూస్తే సమస్తమైన కల్మషముతో కుళ్ళుతో ఉన్నారు అని చెప్పి ఆయన పరిసయ్యుడిని సున్నం కొట్టిన సమాధితో పోల్చాడు. అంటే తెల్లగా సమాధి కనిపిస్తుంది, కానీ ఆ సమాధి తవ్వి చూస్తే ఏం కనిపిస్తుంది? కుళ్ళిపోయిన కంపు, దుర్వాసన, కల్మషం, వాంతి. తట్టుకోలేమన్నమాట. పైకి మాత్రం తెల్లగా కనిపించే వాడే పరిసేయుడు అండి. లోపల మాత్రం క్రూరమైన స్వభావం గలవాడు, కానీ అది కనిపించదు. అక్కడ పాజిటివ్ కనిపిస్తే కానీ లోపల నెగిటివ్గా ఉండే వ్యక్తి. లేదా అతడు పై వేషం వేరు, లోపల క్రూరమైన వేషం వేరు. ఆ వేషాన్ని బయటెట్టాడు యేసుక్రీస్తు దినాల్లో. సో ఇతడు ఇలాంటి వాడు అనమాట. వీడేమంటే, నాతో వాళ్ళందరూ పరిశుద్ధులే, యేసుక్రీస్తు అవమానపరచాలి. అసలు పరిశుద్ధి ఎవరక్కడ? యేసు ప్రభు వారు. అసలు పరిశుద్ధుడు కేర్ ఆఫ్ ఆయనే. నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండని చెప్పినవాడు ఆ గొప్ప యెహోవా క్రీస్తుగా వచ్చాడు. అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అవమానపరిచాం అనుకుంటున్నారు ఆయన్ని. ఆయన ఏం చేశాడంటే అదేవిధంగా అందరితో పాటు భోంచేస్తున్నాడు ఆయన కూడా. ఈ లోపు వెనక నుంచి మొత్తం ఎలా వచ్చిందో కానీ ఆమె వాళ్ళందరినీ దాటుకుని పోరాడి నిర్లక్ష్య పెట్టి వాళ్ళందరినీ ఎలాగోలోగా ఛేదించుకుని క్రీస్తు ఎక్కడైతే భోంచేస్తున్నాడు వెనక పెట్టిన పాదాలు అక్కడ నిలబడి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆమె ఏడుస్తూ ఉందండి. ఆమె ఏడుస్తుంటే ఆ క్రీస్తు యొక్క పాదాల మీద అర్థమైందండి ఏం పడుతున్నాయి? ఇక్కడ చూడండి వాక్యం 38. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి. వెనుక తట్టు నిలబడితే పాదాల మీద నీరు పడుతుంది. పాదాలు ఎలా ఉంటాయి కదా, ఇక్కడ వెనక నిలబడితే ఏడుస్తుంటే పాదాల మీద నీళ్ళు పడతాయి. అందుకే వాళ్ళు వెనక్క పెట్టి భోజనం చేస్తున్నారు. అంటే ఇలా ఉన్నాయి, ఇక్కడ పడుతున్నాయి నీళ్లు. అర్థమైంది మీకు అందరికీ? ఆయన భోజనం చేస్తున్నప్పుడు వెనక్కి నిలబడింది ఆమె. నిలబడి ఆ పాదాల దగ్గర నిలబడి సరిగా ఏడుస్తుంది అన్నమాట. ఆమె ఏడుస్తుంటే పాదాలే కడగబడ్డాయంటండి. ప్రైజ్ గాడ్. పాదాలు కడగబడ్డాయంటే నో స్మాల్ డ్రాప్స్, నో లిటిల్ డ్రాప్స్, మోర్ డ్రాప్స్, చాలా ఎక్కువ డ్రాప్స్ పడుతున్నాయి.
అంటే ఆమె ఎంత పశ్చాత్తాపడి కుమిలిపోతుందో ఆలోచించండి. దుఃఖము లేకుండా కన్నీరు రాదు ఎవరికి, బాధ లేకుండా కంటి నీరు తిరగదు ఎవరికి. సంతోషంలో వచ్చే నీళ్లు వేరు, అవి ఆనంద బాష్పాలు అంటారు. దుఃఖములో బాధలో నలిగిపోయి వచ్చే నీరు వేరు, అది దుఃఖంతో కూడిన పశ్చాత్తాపంతో కూడిన నీరు. దేవుడు దాన్ని ఇష్టపడుతున్నాడు. ఆ నీరునే బుడ్డిలో దాస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నీ కన్నీరు ఆయన బుడ్డిలో దాస్తున్నాడట అండి. నువ్వు ఆయన పాదాల దగ్గర ఎప్పుడైనా కన్నీటితో ప్రార్థన చేస్తావా అని అడుగుతున్నాను సంగమా. విశ్వాసం అడుగుతున్నాను, బైబిల్ తెలిసిన వారిని. నా జీవితంలో నేను చాలాసార్లు ఇక్కడే పడి ఏడ్చి, మరి ముఖమంతా వాసిపోయి, కళ్ళంతా వాసిపోయి దేవుని దగ్గర ఏడ్చిన సందర్భాలు నా జీవితంలో అనేకమైన ఉన్నాయి. హెచ్చించకూడదు, కానీ సమయం వచ్చింది కూడా చెప్పి తీరాలి. హల్లెలూయా. ఎందుకంటే జీవితంలో పోరాటాలు, హృదయ ఆవేదనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నిందలు, అవమానాలు ఎదుర్కొంటూ వచ్చినటువంటి ఈ చిన్న జీవితం ఇది. ఆయన దగ్గరికి వచ్చి ఓ చిన్న పిల్ల కొట్టుకునే సందర్భాలు ఉన్నాయి. నీ జీవితంలో ఎప్పుడైనా అక్కడ మోకరించి, బ్రదర్ వింటున్నారా, బ్రదర్ సిస్టర్ వింటున్నారా, ఎప్పుడైనా పాదాల దగ్గర పశ్చాత్తాపడి ఏడ్చిన ఒక్క డ్రాప్ అయినా పడుంటే ధన్యురాలి ధన్యుడివి. వాటిని దేవుడైన యెహోవా బుడ్డిలో దాచుతున్నాడు. ఆ అనుభవాలు ఉన్నాయా? ఏదో బడై షో భక్తి, లూథరన్ మిషన్, బైబిల్ మిషన్, పెంతెకోస్తేలాగా షో భక్తి అయితే నీకు ఎత్తబడుతుండదు. చూడండి, హృదయం అంటే అండి కఠినమైంది, అవునా? ఎవరి హృదయం? మానవ హృదయం. మానవుడు ఎవరు? మనమే. మనిషి హృదయం చాలా కఠినమైంది, క్రూరమైన వ్యాధి కలదు కూడా. రెండోది, అది నువ్వు బాగున్నావు అని చెప్పి నిన్నే మోసం చేసేదే ఈ హృదయం అండి. ఒక పక్క చెడిపోతున్నా కానీ నువ్వు బాగున్నావు అని నచ్చెప్పేసి తీసుకుపోయేది, గుంటలో పడేసేదే ఈ హృదయం. అన్నిటికంటే మోసకరమైన హృదయం ఎదురంటే మానవ హృదయం. అందుకే నీ హృదయం నాకిమ్ము అంటున్నాడు ఒక చోట దేవుడు, ఇంకో చోట హృదయ తలుపు తెరువమని చెప్తున్నాడు దేవుడు. అయితే ఈ హృదయం అనేది ఎప్పుడు కరిగిద్దంటే పశ్చాత్తాపడి నీరు జలము ద్వారా రాయి కరగబడద్దంట. యోబు గ్రంథం. దేవునికి స్తుతి కలుగాక. పద్నాలుగో అధ్యాయం 19 వచ్చి చూడండి. జలము రాళ్లను కరగదీయును అందా? ఏమండి, దొరికిందా? ఇంకా తిరిగేస్తున్నారు. ఇంకెక్కడ? పాత నిబంధనలు యోబు గ్రంథం 430 పేజీలు ఉంటుంది. 14 అధ్యాయము 19 వచనం చదవండి తీసిన వాళ్ళు. రైట్. జలము అనగా నీరు, జలము రాళ్లను కరగదీయును. ఎలా కరగదీస్తుందండి? ప్రవహించినప్పుడు. మీరు ఎప్పుడైనా గులకరాలు చూసారా? చూడపోతే అంత అమాయకుడు అనుకుంటారు పాస్టర్ గారు. అమాయకుడు ఎవడంటే నేనే. మీరు చాలా తినివెళ్ళినోళ్ళు, సూపర్ ఫాస్ట్. ఈ గులకర ఎలా వస్తుంది అంత నున్నగా అంటే ప్రవహించే నీరుని బట్టే వస్తుంది. మీరు కావాలంటే గరుకైన రాయిని వేసి చూడండి, కొన్నాళ్ళ తర్వాత దాన్ని చూడండి, అది చుట్టూ చాలా ఎలా ఉంటుందంటే నైస్గా, చాలా సున్నితంగా, లేకపోతే చక్కగా, చాలా స్మూత్గా మారిపోద్ది అన్నమాట. పట్టుకుంటూ జారిపోద్ది కూడా. ఈ గులకరాయి ముందు గర్గర్గా ఉంటుంది, ఆ తర్వాత నీరు ప్రవహించుకోలేదే దాన్ని ఏం చేస్తుందంటే ఎగస్ట్రా అంతటి కూడా కట్ చేస్తుంది అన్నమాట. నున్నగా తేరాలు అంటే ఆ పై పొక్కులు, లేకపోతే ఆ పై అయినటువంటి ఏంటండి ఏమంటారు, ఏమైతే ఉన్నాయో, ఎక్కువ ఎదుగున్నాయో, రూపాలు మారిపోయిందో మొత్తం వాటిని ఇక్కడ కట్ చేసుకొని ఏం చేద్దాం, నీరు సమముగా తయారు. అప్పుడు అది చూడటానికి చూడముచ్చగా తయారవుద్ది. అంటే హృదయము నీళ్ల చేత లేక పశ్చాత్తాపం చేత నీ కంట్లో వచ్చే నీరు ద్వారా మాత్రమే హృదయం అనేది మెత్తనగా చేయబడుద్ది, నున్నగా చేయబడుద్ది. హృదయం కఠినంగా ఉంటే విత్తనం పడదండి. హృదయంలో మట్టి బెడ్ల మీద విత్తనం ఉంటే కుళ్ళిపోద్దట. అంటే ఎందుకంటే మట్టి మెత్తబడితేనే ఆ విత్తనం లోపల దిగిద్ది. అది గట్టుకున్నంత వరకు విత్తనం దిగదు. ఈరోజు హృదయాలు కఠినపరుచుకుంటే ఎంత వర్తమానం చెప్పినా, ఎన్నిసార్లు విన్నా, ఆ హృదయం లోపల విత్తనం నాటపడకపోతే హృదయం అలాగే ఉంటుంది.
అలా ఉండటం వల్ల ఇంకా సరైన మార్పు లేని వారు సమాజంలో ఉన్నారు. సరిగా ఎదగని వారు చాలామంది ఉన్నారు. చర్చిలో చాలా కాలం వస్తున్నారు కానీ చాలా చర్చిల మెసేజ్లో, కానీ వారికి అసలే ఎదుగుదలే లేదు అసలే. కాబట్టి జలము ద్వారా అంటే ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఏడుస్తుంది. అంటే తన పాపాలన్నీ పశ్చాత్తాపడి ఏడుస్తూ ఉన్నది. ఆమె యొక్క పాదాలు, ఆమె నీరట, ఆ కంట్లో వచ్చే నీరట పాదాలు కొన్న దులంతా కడిగిస్తుందంటండి. అంటే ఎంత ఖర్చు ఉంటుంది అమ్మ ఆలోచించండి. టీ గ్లాస్ అందనుకుందాం, టీ గ్లాస్ అందనుకోండి, పాదాలు కడగబడతాయా? ఏమండి, రోజు పని చేయి, నువ్వు పాదాలు దులుంటుంది కదా, కడిగేసుకుంటా అని చెప్పి ఇదిగొంత గ్లాస్ టీ గ్లాస్ తోటి ఇలా వేసుకుని వెళ్ళి పడుకో. నీ మంచం అంతా రోజు కొంపే. పాదాలు దులంతా పోవాలంటే, దులంతా కడగబడాలంటే అంత విస్తార నీరు కావాలి. అంటే ఆమె నిజంగానే ఆ నీరు ఎలా కార్చిందో కానీ మా నాకు తెలియదు కానీ నిజంగా ఆమె పాపాత్మరలే కానీ ఆమె పాపాలన్నీ ఒప్పుకోవలసిన వాడి దగ్గర ఒప్పుకుంటూ ఆమె చెప్పకుండానే క్రియల ద్వారా నీళ్ళ ద్వారా వ్యక్తపరుస్తుంది అన్నమాట. కన్నీళ్ళ ద్వారా పాపాలన్నిటిని ఒప్పుకుని పశ్చాత్తాపడుతున్నప్పుడు అది కడగబడ్డాయి అక్కడ. ఆ తర్వాత ఏం చేసింది తెలుసండి ఆమె? చదువుదాం. ఏం చేసిందండి? దేవునికి స్తోత్రం. తర్వాత ఏం చేసింది ఆమె? ఆ తర్వాత ఆమె ఏం చేసింది? తల వెంట్రుకలు తీసుకుంది. అంటే వాడు నీళ్ళు ఇవ్వలేదు, ఈమె నీళ్ళతో కంటిలతో కడుతుంది. వాడు టవల్ ఇవ్వలేదు తుడుచుకోవడానికి, కానీ ఈమె తల వెంట్రుకలతో తుడుస్తుంది అండి. కన్నీళ్ళు విడిచొచ్చు ఆయన పాదం తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. ఇక్కడ ఏడ్చింది, పాపాలన్నీ ఒప్పుకుంది. తల వెంట్రుకలు అంటే చాలా విస్తారమైన పాపాలు ఉన్నాయి ప్రభువా, అది నువ్వు మాత్రమే క్షమించాలి, నన్ను ఎవరూ క్షమించలేరు, నన్ను అందరూ పాపాత్మలు అంటున్నారు, నన్ను ఎవరూ ప్రేమించటం లేదు, అందరూ ద్వేషించే వాళ్ళే, ప్రేమించటం లేదు, క్షమించడం లేదు, అయితే నువ్వే నా దిక్కు అని వస్తుంది అక్కడికి. ఈమె ఏడుస్తూ ఉంది, తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. వాడు నీళ్ళు ఇవ్వలేదు, ఈమె నీళ్ళతో కన్నీళ్ళతో కడిగింది. వాడు టవల్ ఇవ్వలేదు, ఈమె తల వెంట్రుకలు తుడుస్తుంది. తర్వాత ఆయన పాదములకు ఏం చేసిందట? ముద్దు పెట్టుకుందట అండి. ముందు కడిగింది కన్నీళ్ళతోటి, తర్వాత తల వెంట్రుకలతో తుడిచింది, ఆ తర్వాత ముద్దు పెట్టుకుంది. హల్లెలూయా. వాడు ముద్దు పెట్టుకోలే ఆయన్ని, కానీ ఈమె ఆ పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. వారి ముందే, రహస్యంగా కాదు, వారి ముందే పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. ఆయనకు 33 సంవత్సరాలు. ఆమె ఎంత వయసు నేను చెప్పలేను, నాకు తెలియదు కాబట్టి. బట్ ఆమె ఒక స్త్రీ, ఒక పాపాత్మురాలు. ఈయన వయసు అయితే 33 సంవత్సరాల టైము. మంచి యవనస్తుడు. ఆ యవనస్తుని పాదాలు ఒక స్త్రీ ముద్దు పెట్టుకుంటే ఏమనుకుంటారు ప్రజలు? నువ్వేమనుకుంటావు? ముద్దు పెట్టుకుంటుందంటే అక్కడ ఆమె ఉద్దేశము వేరు. ఇక నువ్వు చూస్తే ఇంకా దాన్ని ఒక వ్యభిచారం, ఒక పాపి అనేసుకుంటావు. పరిసెడు కూడా అదే ప్రాబ్లం ఉన్నాడు ఇక్కడ. ప్రతిదానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంటుంది, ప్రతి క్రియ వెనక ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. ప్రతి దాన్ని నువ్వు అడ్డంగా అపార్థం చేసుకునే స్థితిలో సంఘం ఉండకూడదు, విశ్వాసం ఉండకూడదు. పాజిటివ్గా ఆలోచించి నేర్చుకోవాలి, ప్రతి దాన్ని నెగిటివ్గా చూడకూడదు. లోపం నీలో ఉంది కాబట్టి నీ చూపు తేడా ఉంటుంది, నీ ఆలోచన తేడా ఉంటుంది. కానీ అక్కడ ఆమె కడుగుతుంది, ముద్దు పెడుతుంది. ఆ తర్వాత అక్కడ తాపలేదండి, అత్తర పోస్తుంది. అత్తర తీసుకొచ్చింది ఆమె, విలువైన బుడ్డలు తీసుకుని అత్తరాన్ని తుడిచి ఆయన పాదం ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసాను, అంటే పాదాలకు పూసింది. ఇక్కడ కన్నీళ్ళు కార్చిందండి. ఒకటి అంటే విస్తార పాపాల ద్వారా ఆమె పశ్చాత్తాపడుతుంది అర్థం. ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావు నువ్వు కూడా నీ పాపాల కోసం? నీ పాపాల కోసం నువ్వు పశ్చాత్తాపడకపోతే నీకు క్షమాపణ లేదు. తర్వాత ఆమె వెంట్రుకలు తుడుస్తుంది, వెంట్రుకలతో. అంటే ఇన్ని పాపాలు చేశాను, తలమింతకు మోని పాపాలు ఇవన్నీ కూడా, ఇన్ని ఘోరమైన లెక్కలేని పాపాలు చేశాను అని తెలియజేస్తున్నాను. అందుకు పశ్చాత్తాపడింది, పాపాలు తెలియజేస్తుంది. తర్వాత ముద్దు పెడుతుంది, అయ్యా అని ప్రేమిస్తుంది, ఆయన ప్రేమిస్తుంది, నేను ప్రేమిస్తున్నానయ్యా నేను. తర్వాత అత్తర పోస్తూ ఉంది.
చెడు జీవితం నా జీవితము, ఇలాంటిది కాదు నా జీవితము, కానీ ఇదిగో నీకు అత్తర పోస్తున్నాను. ఇక్కడ ఈ 4 అయిపోయినాయి. నీళ్ళతో కడుగుతుంది, కన్నీళ్ళతోటి తల్లుండి తుడుస్తుంది, తర్వాత ముద్దు పెట్టుకుంటుంది, ఆ తర్వాత అత్తర పోస్తుంది. ఈ 4 జరగగానే పరిసెడు వచ్చేసాడు అక్కడికి. ఇందాక నుంచి వాడు చూస్తూనే ఉన్నాడు. చూస్తుంటే యేసుక్రీస్తు ఏమి ఎరగనట్టుగా ఉన్నాడు. ఆమె ఆ పని చేసుకోబోతుంది, ఏడుస్తూ ఉంది. ఏంటి పాదాలు పడ్డాయని చెప్పి ఆయన వెనక కూడా చూడలే. కానీ వెనక ఎవరున్నారో సంగతి ఆమెకు తెలుసు, ఆయనకు తెలుసు. ఆమెలో ఏముందో ఆ పశ్చాత్తాపం ఆయనకు తెలుసు. ఆమె ఎందుకు ఏడుస్తుందో ఆయనకు తెలుసు. ఆమె ఎందుకు వచ్చిందో తెలుసు. ఈరోజు నువ్వు ఎందుకు ఏడుస్తావో తెలుసు, నువ్వు ఎందుకు వచ్చావో తెలుసు ఆయనకి. ఆమె ఎందుకు ముద్దు పెట్టుకుంటూ బతిమాలుకుందో తెలుసు, ఏ విషయంలో బతిమాలుతుందో తెలుసు ఆయనకి. అత్తర పోస్తుందంటే విలువైన దాన్ని వేస్తుందంటే ఏమో తెలుసు ఆయనకి. ఇవన్నీ ఆయన ఎరిగే ఉన్నాడు. యేసుక్రీస్తు అందరి హృదయాలు ఎరిగిన వాడని యోహాను సువార్త 2వ అధ్యాయంలో చెప్పబడింది. ఈరోజు కూడా ఆయన అలాగే ఉన్నాడు. అప్పుడు ఎరిగిన వాడైతే ఈ రాత్రి ఇక్కడ కూడా నీ హృదయాలను కూడా ఎరిగిన వాడండి ఆయన. అప్పుడు ఎలాంటి వాడో, అప్పుడు అలాంటి కెపాసిటీ కలవాడో ఇప్పుడు కూడా అదే కెపాసిటీ అనుకుంది. ఆయన నిన్న అలాగే ఉన్నాడు, ఈరోజు అలాగే ఉన్నాడు, రేపు భవిష్యత్తులో కూడా ఆయన అలాగే ఉంటాడు. సరే వచ్చేసాడండి. అంటే వాడు ముందేమనుకున్నాడు, ఇవన్నీ ఇవ్వకపోతే అవమానం తెలిపోతాడు, అవమానం చచ్చిపోతాడు అనుకున్నాడు. కానీ ఆయనకు భోజనం చేస్తున్నాడు. నువ్వేం చేస్తావు? ఆ గుమ్మగానించే మీ కూడా తినాలంటే మీ అన్నమే తినాలా, ఇక్కడ దీనికోసం వచ్చా మేమేమన్నా అని ఎక్కపోతావు నువ్వు. గుమ్మం కాడ వెళ్ళిపోతావు నువ్వు. ఈయనైతే గుమ్మం దాటి కూడా వచ్చాడు. పోనీ అక్కడ దాకా వచ్చిన నువ్వు, కొంచెం సహనం ఉండి అక్కడ దాకా వచ్చిన నువ్వు, ఇది కనీసం నీళ్ళు ఇవ్వలేదు, కడుక్కుంటారని లేదు, కనీసం నీళ్ళు ఇవ్వలేదు అని వెళ్ళిపోతావు. కానీ ఆయన ముందుకు వచ్చాడు. ఆయన ఆ కడుక్కున్న తర్వాత టవల్ ఇవ్వకపోతే ముఖం మార్చేసుకుంటాం. కానీ ఆయన అలా అక్కడ కూడా నిలబడ్డాడు. ఆయన నీ సహనం, నీ భక్తి క్రీస్తులో పెట్టి చూడు ఎలాగుంది ఒకసారి. సరే ఆయనకి తలంటలే, ఓకే. ఆ తర్వాత ముద్దు పెట్టలే, నిలబడలే. కౌలించుకుని ముద్దు పెట్టకపోతే అయ్యయ్యో అసలు ప్రేమే లేదు, నన్ను ప్రేమించట్లేదు. ఒక అతను అలాగే మన సంఘం నుంచి నన్ను ప్రేమించడం వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి సంఘాన్ని ప్రేమించడం చెప్పి వెళ్ళిపోతాడు. దెయ్యాన్ని ప్రేమిస్తున్నాడు, లోకాన్ని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ప్రేమిస్తున్నాడు. పరుషులను ముడ్డి పెట్టుకుని ప్రేమించేటువంటి స్థలం విడిచిపెట్టి అపవిత్రమైన స్థలాల్లో ఉన్నాడు వ్యక్తి. దిగజారిపోయాడు మనిషి. కుళ్ళు జోకుల మధ్య, దుస్సాంగత్య మధ్య చెడిపోయి తన ఆత్మ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకున్నాడు ఆ వ్యక్తి. ఇక్కడ ప్రేమ లేదని వెళ్ళిపోయిన వ్యక్తి లోకములో చెడిపోతున్నాడు. ఎందుకు మనిషి? దీనికంటే బాగుండాలి అక్కడ పోతే. అదొక వంక, అంతే. పోయాడు. చాలామంది పోయి బాగుపడ్డారంటే చెడిపోయారు. ఒక్కొక్కరు ఇంటర్వ్యూ చేస్తే తెలుస్తుంది ఎంతవరకు ఎదిగారో, దిగిపోయారు అనేది. కానీ మీరు ధన్యులు. అందుకు దేవునికి స్తోత్రం. గర్వించడం కాదు, అతిశయించడం కాదు, దేవుని స్తుతించడానికి. గర్వించావంటే ఒకటి మీద నువ్వు ఒక పరిసేడివి. అందరి మీద బాగున్నాను అనుకునేది పరిచయతత్వం. నేను బాగున్నా వారు బాగుండాలి, నేను బాగున్నా ఆ వ్యక్తికి సహాయపడాలి, ఆదరించాలి, బలపరచాలి, తోడివ్వాలి, లేకపోతే సహకరించాలి, లేదా లేవనెత్తాలి అనే స్వభావం ఉండి తీరాలి. ఈరోజు ఈ పరిచయడికి లేదు అదే స్వభావం. ఈ పరిచయడు అవమానపరిచాడు, అయిపోయింది అనుకున్నాడు. మళ్ళీ ఇక్కడ ప్రారంభమైంది ఏంటంటే, ఒక పాపిని అక్కడ వచ్చి నిలబెడుతున్న కార్యాన్ని చూశాడు, యేసుని చూశాడు. ఇదేంటి ఈయన అసలు మాట్లాడలేదేంటి? అందరు ఈయన ఏమంటారు? ప్రవక్త అంటున్నారు. అసలే ప్రవక్త అయితే హృదయ రాష్ట్రాలు తెలుసు కదా, అసలు ఈయన ప్రవక్త అయితే అసలు ఈమె ఎవరితో ఏంటో అనేది తెలిసిపోవాలి కదా, ఈయన తెలియట్లేదేంటి ఈయనకి అని చాలా తక్కువ అంచనా వేసాడండి వాడు. ఎవడు? సిమోను, పరిచయుడైన సిమోన్ అండి ఇతను. ఇలాంటి
పరిసెడు సిమోను అనే వ్యక్తి నమ్మకాల సంఘంలోనే కాదు, మెసేజ్ చర్చిలో కూడా ఉన్నాడు. వీడు చచ్చిపోయాడు, కానీ వీడి ఆత్మ చచ్చిపోలేదండి. ఇంకా ఎవరిలో పనిచేస్తూ ఉంటుంది. అది ఆ ఆత్మ ఈ క్రియల ద్వారా బయలుపరచబడుతుంది. సరే, వచ్చాడు. ముందు అనుకున్నాడు, ఏంటి యేసుక్రీస్తు, ఏంటి ఈయన బోధకుడు వెనక చూడలేదు, ఇది ఎవరితో తెలుసా, మా ఊరందరూ చెడిపేసిన భయంకర విచారు, ఇది పాపాత్మురాలు, చిచ్చి ఇది ఎలా వచ్చింది అసలు నీ లోపల తెగ కొనుక్కుంటూ ఇసుకుపోతున్నాడు అనమాట. అంటే ఆమె చెడ్డదనే కదా, వీడు మంచోడనే కదా, వీడు నీతిమంతుడనే కదా. అయితే ఆ పరిసయ్యుడు అనేవాడు కూడా ఒక పాపిని చూచి, నేను దశభమిస్తున్నాను దేవునికి, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను ఈ పాపిలా కూడా సొంకర్లా కూడా లేను అనుకున్న వాడు వీడు ఒకటే. వాడు స్వభావం వీడి స్వభావం ఒకటే. అసలు పరిసయ్యుడి స్వభావమే ఇది. ఒకళ్ళ మీద హెచ్చించుకుంటాం, ఒకరి మీద బాగున్నాం అనుకుంటాం, అందరూ తప్పులో ఉన్నారు, నేను ఒక్కని రైట్లో ఉన్నా అనుకునేవాడే పరిసయ్యుడు అండి. అసలు ఈ మెసేజ్లో ఉన్నవారికి అసలు ఈ పరిసయ్యుడ తత్వం జీన్స్ రాకూడదు. బట్ తల వెంట్రుకలు మించిన పరిసయ్యులు మెసేజ్లో ఉన్నారండి. పేరుకి మెసేజ్, లోపడంతా కూడా కుళ్ళిపోయిన కల్మషం. సరే, వచ్చాడు. చూద్దాం 39. ఆయన పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఏది చూచి, ఆమె కన్నీళ్లతో పాదాలు కడుగుట, తల వెంట్రుకలతో తుడుచుట, ముద్దు పెట్టుకునుట, అత్తరపోయిట, ఇదంతా చూశాడు. చూసి ఏమన్నాడు చూడండి, ఈయన ప్రవక్త అయిన యెడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ, అంటే అసలే పాపులే ముట్టుకోకూడదనే సిద్ధాంతం విడిది. ఇలాంటి వాడు ఒకడు రక్షిస్తాడంటారా? మాట్లాడంటాడు. కానీ యేసుక్రీస్తు భూమి మీద ఎవరు, పాపా పరిశుద్ధుడా చెప్పండి? మరి సిమోన్ అనేవాడు పాపా పరిశుద్ధుడా? మరి ఇది పెద్ద పరిశుద్ధుడు అనుకుంటున్నాడు. ఇలాగే చాలామంది మెసేజ్లో కనిపిస్తారు మనకి. అందరికంటే పరిశుద్ధుడు అనుకుంటాడు మాట వాడు, అందరికంటే సీనియర్ అనుకుంటుంటారు, అందరికంటే నేను ముందు అనుకుంటారు, లేక అందరికంటే మహాపరిశుద్ధుడు అనుకుంటారు. తాము పరిశుద్ధులు నీతిమంతులు అనుకునే వాళ్ళే ఇతరులను తునికరిస్తారు, ఇతరులను ద్వేషిస్తారండి. ఇదే ఇక్కడ పరిచయలో ఉన్నది. నేను తన తోటి వారిని క్షమించలేని, ప్రేమించలేని పరిచయుడండి ఇతడు. ఇలాంటి స్పిరిట్ సంఘ శాఖలో కాదు కదా, మెసేజ్ చర్చిలో కూడా కనిపించకూడదండి. సరే, కనిపిస్తాయి కాబట్టి ఇప్పుడు వినిపిస్తుంది వర్తమానమైన. అలాంటి ఆత్మలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఆత్మ కోసం దేవుడు మాట్లాడతాడండి. చూడండి, సాతాను వాడు గుర్రం మీద తీసుకొస్తున్నాడు తెలివిగా. దాని ఎదుర్కొంటే దేవుడు పరిశుద్ధాత్మని సింహంలో పంపిస్తున్నాడు. సాతాను వాడు ఎర్రని గుర్రం మీదకి వచ్చాడు. హల్లెలూయా. తర్వాత మార్చుకుంటూ వస్తున్నాడు. ఆయన ఏం చేశాడంటే ఒక అభిషేకించమన్న దూడాత్మతో పంపించాడండి. ఆ తర్వాత వాడు తెలివితేటలతో వచ్చాడు. తర్వాత పాండ్రు లేకపోతే గుర్రం కలవాడు వచ్చాడు. తెలుపు, నలుపు, ఎరుపు మీదకి వచ్చాడు. మనిషి మొక్కలు అంటే ఆత్మ పంపించాడు దేవుడు. ఆ తర్వాత వాడు తెలుపు, నలుపు, ఎరుపు కలిపిన పాండ్రు వర్ణం గల గుర్రం మీదకి వచ్చాడు. అన్ని రంగులు, ఈ రంగులను కలిస్తేనే ఆ రంగు అండి. దాన్ని ఎదుర్కొండ దేవుడు పక్షిరాజ ఆత్మ పంపించాడండి. అటు శత్రువు వేసే బాణానికి వీనిసిరే బాణం మీద కనిపెడతారండి. ఇప్పుడు వీడు అంటాడు, ఈయన ప్రవక్త అయిన యెడల ప్రవక్తకు తెలిసిపోతాయి కదా అన్నీ. ఈమె ఎవరో, ఈమె బతికేంటో, అసలు ఈమె ఆయన ముట్టుకుంటుంటే ఆయనకు తెలియట్లేదా? అసలు ఈ పాపాత్మలు ఈయన ముట్టుకోవచ్చా? ముట్టుకుంటే ముద్దు పెడితేనే, అక్కడ తల వెంట్రుక తుడిస్తేని, అత్తరు పోస్తేని, కన్నీళ్ళతో తుడుస్తుంది అక్కడ. ఇవి లోపల మాత్రం ఎలా ఉన్నాడట, ఈ స్త్రీ యవతియో, తర్వాత ఎటువంటిదో, అంటే యవతియో అన్నాడు, రెండోది ఎటువంటిదో అన్నాడండి. అంటే ఇప్పుడు ఆమెని అతడు క్షమించగలుగుతున్నాడా? ఈ తత్వం గలవారు క్షమించగలరా? మాట్లాడట్లేదు. ప్రేమించగలరా? ప్రేమించలేరు, క్షమించలేరు. వీళ్ళే పరిసయ్యులండి.
నువ్వు ప్రేమించగలవా? నువ్వు ప్రేమించగలవా? పోను క్షమించగలవా? అసలు ప్రేమ లేకపోతే క్షమాపణ వస్తుంది? క్షమాపణ ప్రేమ మీద ఆధారపడి ఉందండి. ప్రేమ దోషాలను కప్పుతుంది అన్నాడు. ఎత్తి చూపించేది ప్రేమ కాదు. ఇక్కడ ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనేసుకున్నాడు అనమాట. అసలు తనలో తాను అనుకున్న విషయాలు ఆయనకే తెలుసు. ఆయన ప్రవక్త కాబట్టి తెలుసు, ఆయన మనిషి కుమారుడు కాబట్టి తెలుసు, ఆయన దేవుడు కాబట్టి తెలుసు. ఒక రోజున శారా కూడా అలాగ అనుకుంది లోపల మనసులో. తనలో తను నవ్వుకుందట. లోపడే నవ్వు కూడా బయటకి అని అవ్వలేదండి, లోపల నవ్వింది. ఎప్పుడైతే లోపల నవ్విందో అది కూడా ఆయన నువ్వు నవ్వితివి అని నొక్కి చెప్పాడండి. పోయిన విశ్వాసం అప్పుడు వచ్చిందండి ఆవిడకి. నేను పిల్లలకి అనగానే అర్థమైపోయింది ఆవిడకి. అప్పుడు అర్థమైందా? ఊడిపోయిన విశ్వాసం అంతా ఆ మాటతోటి మళ్ళీ కట్టలు కట్టుకుని బయటకు వచ్చి నీకు అనేస్తాను ఇంకా అని విశ్వాసం వచ్చేసిందండి ఆమెకి. ఆ విశ్వాసం పోయిటేగా వచ్చాడండి అక్కడికి ఆయన. ఈరోజు ఈ వర్తమానం అవిశ్వాసం తీసేసి విశ్వాసాన్ని కుమ్మరించేదే ఈ వర్తమానం. నీలో ఉన్న సమస్తమైన కల్మషం తీసేసి శుద్ధులుగా చేసేదే ఈ వర్తమానం. సరే, ఇక్కడ ఏం జరిగింది? సరే, ఆయన లోపల బేభత్సంగా అనుకున్నాడు. వీడు ఎక్కడ కనిపించలేదు, ఎక్కడున్నాడు? ఇంతమందిలో ఏమనుకోవాలి? ఈ మహానుభావుడు అనుకుంటాం మరి అనేసుకోండి, ఎదుటి ఊహించుకోండి, సరిపోద్ది. ఆ జనం మధ్యన ఇదిగో మన క్యాండిడేటే ఈమె. పోనీ ఇది అనుకుందాం, ఇది వద్దంటాడు. మరి ఇది ఈ స్థానం నాది కాసేపు అనుకుంటాను, మీరు ఎక్కడ ఉంటారో మీ ఇష్టం. ఇలాంటి పాపిని నేను కూడా, నేనే కాదు నువ్వు కూడా, నువ్వే కాదు మన ప్రవక్త బ్రహ్మం కూడా అంటాడు, నేను అనేక మంది తప్పుదా చేసి దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ఆయన మళ్ళీ లేవనెత్తాడు, నేను కృతజ్ఞతనే ఉన్నాను అంటాడు ఆయన. ఆయన అంతటి వాడికి ఇప్పుడు చూస్తే ఇంకా ఆల్రౌండ్ అందరూ అంతే. ఇది పశ్చాత్తాపడిన వధువు, సరిచేసుకున్న వధువు, తగ్గించుకున్న వధువు. ఇలాంటి వారి కోసం వచ్చాడు యేసు ప్రభు. అసలు అక్కడికి వచ్చిందే ఈమె కొరకు, వధువు కొరకు. పాపంతో కుమిలిపోతూ చెడిపోతూ నాశనం అయిపోతున్న ఆమెని విడిపించడానికే అక్కడికి వచ్చాడండి. పాపులను రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ భూమికి వచ్చింది ఈమె కొరకే. ఈమె అనగా స్త్రీ అనగా వధువై ఉన్నది, సంఘమై ఉన్నది. ఒకప్పుడు సంఘం నువ్వు నేను కూడా విగ్రహం, లోకం, చెడిపోయిన బతుకు, రోత బతుకు. ఈమె కంటే రచ్చు బతుకు మంది. ఈమెను విమోచించిన వాడే నిన్ను విమోచించాడండి. ఈయన చేస్తున్న ఈ కార్యాన్ని అంటాడు, ఈమె నా పాదాల ముద్దు పెట్టుకున్నది, ఈమె ముద్దు పెడుతూనే ఉంది, ఈమె ఏడుస్తూనే ఉంది, ఈమె తల వెంట్రుకలు తుడుస్తూనే ఉంది, ఇదిగో ఈమె అత్తరు పోస్తుంది. నువ్వు ఉన్నావే ఏ పరిసేడా సీమోనా, శోభక్తి తప్ప నీకు ఇలాంటి కార్యాలు చేయు. బడే భక్తి నీది. సింహం తిడుతున్నాను నేను, మీరు అభ్యంతరం పడక్కర్లేదు. ఎందుకు మీరు ముందే చెప్పారు ఈ స్థానం అన్నప్పుడు, మరి ఆయన కోసం మాట్లాడినప్పుడు మీరు వాళ్ళ మొక్కలు మార్చుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. మార్చుకోరు, నాకు తెలుసు. మార్చుకుంటే నాకే, అది నువ్వే. ఇలాంటి వాళ్ళు సంఘాల్లో ఉన్నారా? ఇక్కడ ఉన్నారంటే సంఘాలు ఉన్నట్టే కదా. ఎందుకు ఉండరు? ఖచ్చితంగా ఉంటారు. ఒకప్పుడు, ఇప్పుడు, రేపో ఉండి తీరుతారు. నీ ఇంటికి వచ్చాను సీమోన్, నీళ్ళు ఇచ్చావా? తవలిచ్చావా? కాళ్ళు ముద్దు పెట్టుకున్నావా? ఈ ముందే వచ్చిన కాంచి ముద్దు పెడుతూనే ఉంది, తల మీద తుడుస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది, ఈయన పశ్చాత్తాపడుతూనే ఉంది. ఈమె ఈ పనిలో ఉంటుంటే వీడు మాత్రం ఈమె చూస్తున్నాడు. అక్కడ చెప్పే వర్తమానం కానీ వాటిపైన దృష్టి లేదు కానీ అక్కడ తప్పులు పట్టుకునేవాళ్ళు మాట వీళ్ళందరూ. ఎవరు దొరుకుతారా? వాళ్ళు వాక్యం వినరు, అసలు వాక్యమే జోలిగిపోరు. జాన్వర్స్లో వాక్యం చెప్తే టై పొడుగుందని చెప్పిందంట ఒక స్త్రీ. అయ్యా, మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరూ వాక్యం చెప్పుకుంటుంటే సో బాగా వచ్చింది, అభిషేకం వచ్చింది, బెలే ఉందంటుంటే ఈమె అయ్యగారండి ఒక విషయం చెప్పాలండి అని వచ్చిందంట. ఏంటమ్మంటే అక్కడి నుంచి కూర్చుని ప్రసంగం అయిపోయేదాకా మీ టైంకే చూస్తున్నానండి అయ్యగారండి అందట. యావమ్మా, నా టైం మీద దృష్టి ఏంటమ్మా? నా బట్టల మీద, నా టై మీద, జుట్టు మీద, ముక్కు మీద ఎందుకమ్మా? వాక్యం మీద ఎట్టమ్మంటే లేదండి అయ్యగారండి టై పొడుగ్గా ఉందండి అని.
అమ్మ నువ్వు ప్రసంగం అనేసి ఇదేంటున్నావు, ఇదే చూస్తున్నావు అంటే అవునండి అలాంటి కూడా ఉంటారు 100 మంది. వాళ్ళ వాక్యం వద్ద వాళ్ళకి ముక్కు పొడుగ్గా ఉందా, కళ్ళు పెద్దగా ఉన్నాయా, ఆమె వేసుకుంటే డ్రెస్ ఎలాంటిది, ఈమె వేసుకుని చెప్పేటువంటి, ఈయన వేసుకుని డ్రెస్ ఎటువంటిది, ఆమె పోయిన వారం వచ్చిందా, ఈ వారం రాలేదా, ఈ వారం ఎక్కడ కూర్చుంది, ఆడ కూర్చుందా, ఇదే పని కొంతమంది. ఎంతమంది వచ్చారు లెక్కెట్టుకుంటారు. సోదరులారా, సంఘములో నీ పనేమిటి? ఇదిగో వీడు మాత్రం మనసులో ఈమెను ద్వేషిస్తున్నాడు, క్షమించట్లేదు, ప్రేమించట్లేదు. ఒక అవకాశం ఇస్తే వీడు కాలు ఎత్తి కూడా తన్నేసేలా ఉన్నాడు. ఈమెని కొట్టే స్వభావం, తిట్టే స్వభావం, ద్వేషించే స్వభావం, దూషించే స్వభావం, తనలో తను కులుకునే స్వభావం ఈ పరిసయుడిది. అక్కడ పరిసయుడు మాత్రమే అక్కడ లేడు, ఇప్పుడు కూడా పరిసయుడు ఉన్నాడు. వాక్యం ఆ రోజుకి అనుకుంటే పొరపాటు. వాక్యం ప్రతిరోజుకి వర్తిస్తుంది. అది వారికి మాత్రం అనుకుంటే పొరపాటు, అది మన కాలంలో కూడా ఉంటుంది. సరే, వాడేమనుకుంటున్నాడు మనసులో, అసలు ఈయనెవరు, ఈయన నిజంగా ప్రవర్తి అయితే ఈమెవరితో, ఇది ఏమిటో, ఇది పాపాత్మురాలని పైకి కూడా చెప్పలే, లోపల అనుకున్నాడు. ఈయనకి వినబడిపోయింది ఆయనకి. వెళ్ళే చక్కగా కథ చెప్తాడండి ఆయన. ఏమన్నాడు 40 వచనం, అందుకు యేసు సిమోను నీతో ఒక మాట చెప్పాలని ఉన్నానయ్యా అన్నాడండి. బతుకుడా చెప్పండి. వాడు ఏమనుకున్నాడు అనేది పైకి చెప్పలే, తనలో తాను అనుకునే ఉంది వాక్యంలో. లోపల ఏమనుకున్నాడు సంగతి ఇక్కడ ఎవ్వరికీ తెలియదు, ఆయనకి తప్ప, యేసుప్రభుకి. అనుకున్నానని ఈవిడికి తప్ప. వీడేమనుకున్నాడో మిగతా తెలియదు. ఎవడితున్నాడు ఏ సిమ్మను, నా గాడి సిమ్మను కూడా గుర్తొచ్చేస్తాడు ఇప్పుడు. సరే, నా సబ్జెక్ట్ అది కాదు, కానీ పరిచయుడు అనమాట సిమ్మను. ఈ పరిచయుడు సిమ్మను లోపల ఏమనుకున్న సంగతి వీడికి తెలుసు, మిగతా ఎవరికి తెలియదు. కనీసం ఈమెకు కూడా తెలియదు, కానీ ఈయనకి తెలుసు. ఈయనకి తెలిసిన సంగతి వీడికి తెలియదు. అది విషయం. ఈరోజు సంఘంలో పరిశుద్ధాత్మని యేసు ఇంకా సజీవుడిగా ఉన్నాడు. వీళ్ళెవరికి తెలియదు. వీడేమనుకున్నాడు వీడికి తెలుసు. వీడేమనుకున్నాడు సంగతి ఈ పాపికి తెలియదు, కానీ వీడేమనుకున్న సంగతి ఈయన ఒక్కడికి తెలుసు. ఈయనకి తెలిసిన సంగతి వీడు తెలియదు. అందుకనే ఈయన ఏం చేశాడు, ఇండైరెక్ట్గా చిన్న కథ ఇప్పాడండి. ఏం చెప్పాడంటే, డైరెక్ట్గా చెప్పకుండా అంతమందిలో సిమోన్ అనే వ్యక్తిని పిలిచి ఏమన్నాడు, సిమోన్ ఒక కథ చెప్తా, ఒక విషయం చెప్తా. ఏమన్నాడు, నీతో ఒక విషయం చెప్పాలి. 41, అప్పిచ్చు ఒకనికి 2 రుణస్తులు ఉన్నారు. వాళ్ళు ఒకడు 500 దేనారములు. 500 దేనారముల కింద ఎంత ఉంది? కొన్ని ప్రాచీనలో ఉంది. ఓకే, చూద్దాం. 3వది కదా అది. ఒక దేనారము ఇంచుమించు ₹1/2 కావచ్చు అని ఉంది. ఓకే, ఇక్కడ ఎన్ని ఇచ్చారట? 5 దేనారములు ఇచ్చారు. మరొకరికి ఏమో 50, 5 ఎక్కువ, 50 ఎక్కువ, 50 ఎక్కువ ఇచ్చారు. దేనారములు వచ్చిండని ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరినీ క్షమించాడు. ఇక్కడ 50 ఒక వ్యక్తికి సూచన, తర్వాత 5 దేనారములు అది కూడా వ్యక్తికి సూచన. 2 వ్యక్తులు పెట్టాడండి. ఇక్కడ 2 క్షమించాడండి అతడు. ఆ క్షమించినడు ఎవరు? యజమానుడు. ఆ కథలో క్రీస్తు ఉన్నాడు, ఆ కథలో సిమోన్ ఉన్నాడు, ఆ చెప్పిన దాంట్లో పాపాత్మ స్త్రీ కూడా ఉంది. అర్థమవుతుంది మీకు? వాడు వింటున్నాడు అనమాట. ఆ ఇద్దరు ఎవరో వాడికి తెలియదు, కానీ ఆయనకి తెలుసు చెప్పిన ఆయనకి. ఆ రుణం ఏంటంటే 50 అంటే విస్తార పాపాలు చేస్తున్న ఈమె. 5 దినాలు అంటే తక్కువ పాపం చేసి బాగుపడినవాడు. వీడు కూడా పాపే అసలే. ఎక్కడో ఉన్న ఈ వ్యక్తి, కుష్ఠరోగంతో బాధపడిన వ్యక్తిని ఈయనే బాగు చేస్తే వీడు ఈయన ముందే డంబములుగా మాట్లాడుతున్నాడు. గతాన్ని మర్చిపోయాడు వీడు. ప్రవర్తనాడు గతాన్ని మర్చిపోయాడట ఈ సిమ్ము. ఎవడు? ఈ పరిచయుడు సిమోను. సంఘాలు కూడా గతాన్ని మర్చిపోయే పరిచయులు అంటే వాళ్ళు ఉన్నారని చెప్పడంలో ఏ సందేహము లేదు. వాడు ఉన్నాడు కాబట్టి క్రీస్తు దినాల్లో, ఇప్పుడు క్రీస్తు లేడా? పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు కాబట్టి ఈ దినాలు కూడా ఉంటారు.
జస్ట్ అది బయలుపరచబడినప్పుడే వారు బయటకు వస్తారు. హల్లెలూయా. వీడు ఒకప్పుడు కుష్ఠరోగి అంటే ఎక్కడో పడి ఉంటే ఈయనే బాగు చేశాడు. ఈయన ముందే వాడు పిచ్చి పిచ్చి చేసి చేస్తున్నాడు. వాడికంటూ 5 దినారములు పాపాలు ఇప్పుడు 50తో బాధపడుతున్నాడు. ఎక్కువ పాపాలు అంటే వాడికంటే ఎక్కువ పాపాలు చేసింది. అక్కడ యజమాని మాత్రం అతన్ని క్షమించాడు. 5 చేసుకున్నవాడు, 5 దినాలు తీసుకున్నవాడు, మరియు 50 తీసుకున్న ఈమెను కూడా క్షమిస్తున్నాడు. క్షమించడంలో, ప్రేమించడంలో ఈయనే దీట, ఈయనే సరైన వాడు. ప్రేమించగలడు, క్షమించగల తత్వం గలవాడే క్రీస్తు. ఈరోజు మనం క్రైస్తవు అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. నేను క్రైస్తవుని చెప్పుకున్నాను కాదని క్రీస్తువుని జీవించి నేర్చుకోవాలి. అది క్రీస్తత్వం. క్రీస్తు అలా ఉన్నాడు కాబట్టి క్రీస్తు నడిపించేవారు కూడా అలాగే ఉండాలని పౌలు చెప్తున్నాడు. నేను క్రీస్తు నడుచుకున్నాను, మీరు కూడా పౌలు నేర్చుకోండి. అట్లీస్ట్ క్రీస్తువులే కాకపోయినా పౌలు వలైనా కూడా నేర్చుకోవాలి కదండి, అట్లీస్ట్. సరే, ముగింపుకు వచ్చాం. సరే, ఆయన కథ చెప్పాడు, ఇద్దరిని క్షమించాడు. కాబట్టి వీరిలో ఎవడు అతనికి ఎక్కువగా ప్రేమించానో, వీరిలో ఎవడు ఎక్కువగా అతడు ఇద్దరిని క్షమించిన తర్వాత వీరిలో ఎవడు అతను ఎక్కువగా ప్రేమించాడు చెప్పమని అడిగాడు. 43. అందుకు సిమోన్, అతడు ఎవరికి ఎక్కువగా క్షమించినో వాడే. ఇప్పుడు ఎక్కువగా చేసింది కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. వీడేం చేస్తున్నాడు? క్షమించలేకపోతున్నాడు. ఈయనేం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. వీడేం చేస్తున్నాడు? ప్రేమించలేకపోతున్నాడు. కానీ వీడి సంఘంలో ఉన్నారు. ఈ 2 ఆత్మల సంఘంలో ఉన్నాయి. ఈ 2 ఆత్మల మెసేజ్ చర్చిలో ఉన్నాయి. ఈ 2 ఆత్మలు సంఘ శాఖలో ఉన్నాయి. ఈ 2 ఆత్మలు లోకంలో ఉన్నాయి, కుటుంబంలో ఉన్నాయి. ఈ 2 ఆత్మలు ఉన్నాయి ప్రియారా. ఓ ప్రైజ్ గాడ్. వాడు అంటాడు, అయ్యా ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో, ఎక్కువ ఉన్నవాడు క్షమించాడో వారే అన్నాడు. ఆ తర్వాత ఆయన ఏమంటున్నాడు చూడండి, 43. ఎవరికి ఎక్కువగా క్షమించిన వాడే అని నాకు తోచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితివి అతనితో చెప్పి 44. ఆ స్త్రీ వైపు తిరిగి ఉపమానం చిన్న విషయం చెప్పిన తర్వాత ఆయన స్త్రీ వైపు చూశాడు. ఎందుకని? అసలు చెప్పిందే ఆమె కొరకు. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఇప్పుడు అంటున్నమాట. ఆ పొజిషన్ చూడండి. సీమోనుతో అంటున్నాడు, ఏమన్నాడు? ఈ స్త్రీని చూసిచున్నావే, సరిగ్గా సరిపోయింది ఈ ఫోటో మనకి. గాడ్ బ్లెస్ యూ. ఇలాంటి మంచి పని చేస్తా ఉన్నాండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, స్త్రీని చూపిస్తూ చెప్తున్నాడండి వాడికి. అసలు వాడు ఎలా ఉన్నాడంటే, నేనైతే తన్నేది నేను అనుకుంటున్నాడు వాడు మనసులో. నిజం తన్నేసి రకమాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు సంఘాదులో. పైగా వాళ్ళు సమాజంలో మహా పెద్ద తలకాయలు, పెద్ద తలకాయలు. ఆడు పెద్ద తలకాయ అక్కడ. వాడంటున్నా చెప్పి బాధపడకండి. నాకు అలాంటి గౌరవించే ఇష్టం ఉండదు, అలాంటి ప్రేమించే ఇష్టం ఉండదు. ఎందుకంటే వాడు ఆత్మ సరైనది కాదు. వాడు అసలే భూమి మీద రాంగ్ రూట్లో వచ్చేసి అనుకుంటున్నాను నేను. వీడు సమాజంలో ఉన్నాడు కానీ వీడు పైగా ఈ అంతటికీ అధ్యక్షుడు వీడే, మళ్ళా ప్రధానుడు. పిలిచినవాడు వాడే, ఏర్పాటు చేసేది వాడే, ఖర్చు పెట్టింది వాడే, అబ్బో అందరిని ఏర్పాటు చేసింది వాడే, అవమానపరిచింది కూడా వాడే. ఇప్పుడు వాళ్ళలోనే ఉంది అంతా మొత్తం. ఇంతమందిని పిలిచి భోజనం ఏర్పాటు చేయడు కానీ ఇంత కుళ్ళోడని సంగతి అప్పుడు అర్థమైంది. సంఘాలు ఎందుకండి ఎలాంటి బతుకుతారు నాకు అర్థమవుద్దు. క్రీస్తు వలె ఉండొచ్చు కదా, ఎందుకు ఆ పరిచయం ఉంటారు నాకు అర్థమవుద్దు. నేనైతే ఆ సీన్లో ఆ పరిచయం కన్నా క్రీస్తు వలె, లేకపోతే ఆ పక్కన ఆ కింద దిగునున్న చూడ పాపాత్మ ఏడుస్తుంది, అదైనా కోరుకోవచ్చు మనం. నీ స్థానం ఏంటో ఆలోచించు ఒకసారి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అదిగో ఆ సీమోను అన్నాడు కూడా ఒకప్పుడు క్షమించబడినవాడే, ఒకప్పుడు ప్రేమించబడ్డవాడే ఆయన చేత. తన వల్లే కాబట్టి తనకంటే ఎక్కువ చేసింది ఏమే తప్పులు. మరి అతను ఏమనుకోవాలి? 5 దేనార్లు అంటే తక్కువ చేసి నాకు క్షమించాడు కాబట్టి నన్ను క్షమించిన వాడు మాత్రం ఆ 5 దేనారములు ఏంటి 50 దేనారములు ఇచ్చినా, ఎక్కువ తక్కువ ఇచ్చినా ఇద్దరిని సమానంగా క్షమించాడు కదా ఆయన వల్లే క్షమించవచ్చు కదా. ఈ పనికి మళ్ళీ పరిచయుడు చూస్తున్నావే, ఈమె ఏమంటున్నారు అక్కడ చూడండి.
ఆ స్త్రీ వైపు తిరిగి 44 సీమోను తిట్లను, ఈ స్త్రీని చూచున్నవే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకున్నట మానలేదు అని చెప్పాడు. తర్వాత, నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తర పూసింది. ఇది చెప్పాడండి. ఆయన చెప్పిన దానికి, ఇప్పుడు ఆయన వివరించిన దానికి ఏంటి అర్థం? ఒరే బాబు, నువ్వు తక్కువ చేసినా నువ్వు క్షమించబడ్డావు, నీకంటే ఎక్కువ చేసినా కూడా ఆమె కూడా క్షమించబడింది. క్షమాపణ అనేది సరిగ్గా ఇద్దరికి సరిపోయింది. కాబట్టి ఆయన ఎక్కువగా చేసిన వాడిని ప్రేమిస్తున్నాడు, తక్కువగా చేసిన వాడిని ప్రేమిస్తున్నాడు అనేది అక్కడ బయలుపరిచాడండి ఆయన. ఇప్పుడు అక్కడ సీమోను చెడ్డవాడైపోయాడు, సీమోను స్వభావం బయటపడింది. ఈ యొక్క పరిచయ సీమోను యొక్క స్వభావము పూర్తిగా బయటపడిపోయింది అక్కడ. అంటే చెడ్డవని చూసి ఇతడు ప్రేమించలేకపోతున్నాడు. ఈ చెడ్డవని చూసి ఇతడు, సంఘాల్లో చాలామంది ఇలాగ ఉంటారండి, తామేదో పరలోకం నుంచి డైరెక్ట్గా లాగా తెల్ల మహిమతో దిగి వచ్చినట్టుగా, అసలే పాపమే చేయనట్టుగా, డైరెక్ట్గా పరిశుద్ధులు అయిపోయినట్టు, ఎప్పుడూ పాపమే ఎరగనట్టు, గతాన్ని మర్చిపోయి. ఒకసారి ఒక మాట గుర్తొచ్చింది నాకు, షండగ వచ్చింది. ఒక ఆమె కోటికి వెళ్ళిందంట, కోటి దేశానికి. ఆమె ఇక్కడ ఫోన్ పట్టుకోవడమే రాదంట, అసలు తెలియదంట ఆవిడకి అసలే. అక్కడికి వెళ్ళి ఫోను 4-5 రకాల్లో తిప్పి మాట్లాడుతుంది. కొంతకాలం తర్వాత ఆమె ఇండియా వచ్చిందంట. ఇండియా వస్తే మా పొలం కొడుకు వస్తావని పిలిచిందంట ఒక స్నేహితురాలు. వస్తావని వెళ్ళిందంట. వెళ్ళి చేస్తే అయ్యో ఏం చెట్లు అందంట. ఓర్ దీని ప్రత్యేక వారే ఎంత ఘోరమా దీని ఆశాలు. గతాన్ని మర్చిపోయింది ఇది. ఏంటి ఒడ్డు గింజలు బట్టి ఈ చెట్లు అంటుందంట. ఒకప్పుడు కోత కోసిన ముఖం ఇది, కుప్ప నూసిన ముఖం ఇది, నూర్చిన ముఖం ఇది, ముంతట్టుకెళ్ళి చల్లిదం తిన్న ముఖం ఇది. మర్చిపోయింది. కొయిటెళ్ళి గల్ప దేశం వెళ్ళి ఇతర దేశం వెళ్ళి యాసాలు వేసుకొచ్చింది. మిమ్మల్ని కాదులేండి, ఆమె తిడుతున్నా. ఏంటి ఒడ్డుకొని చెట్లు అంద, చెట్లు అయ్యి వృద్ధములు పట్టుకు చెట్లు అంటుందంటే ఏమనుకోలేమని పిల్లే. ఇక్కడంతా పాసి పని చేసి అక్కడ కూడా అదే పాసి పని కొంచెం వెరటగా చేసి ఏమన్నట్టుకో ఇక్కడికి వచ్చి పెద్ద కనిపిస్తారు. వాడు గతాన్ని మర్చిపోయినట్టుగా ప్రవర్తించిన వారికి ఎలా ఉన్నారు ఈరోజు సమాజంలో అలాగే ఉన్నారండి. అదిగో సిమోను అనేవాడు గతాన్ని మర్చిపోయాడు. కానీ ఆయన అయితే ఇద్దరిని క్షమించాడు సమానంగా. సంఘములో రక్షించమని విశ్వాసులు ఆయన వలె ఉండాలి. చెడ్డవని చూస్తే వాడు బాధపడుతున్నాడు. కాస్త బైబిల్ ఏం చెప్తుంది? కీర్తన గ్రంథం చూడండి ఒకసారి. నేను అవి రాసుకోలేదు కానీ నాకు అది గుర్తొస్తున్నది. ఆ వాక్యం మీకు తెలియజేస్తున్న పేర బైబిల్లో కీర్తన గ్రంథంలో మాట ఉంటుంది పేర. దేవునికి స్తోత్రం కలుగును గాక. 37వ అధ్యాయము 1వ వచనం చూడండి. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము అని ముందే చెప్పాడు ఆయన. సంఘములో చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకూడదు, ద్వేషించకూడదు, అసూయ పడకూడదు. లేకపోతే చెడ్డవారిని చూసి నేను పర్లేదులే అని తల తెప్పకూడదు. జాగ్రత్త. నువ్వు నేను ఒకప్పుడు ఆ స్థితిలోంచే వచ్చిన వాళ్ళం. ఇదేదో చుట్లు మానేసి వీళ్ళు మానేసి సినిమాలు మానేసి అవన్నీ ఒకప్పుడు చూసి వచ్చేసి చూసేవాళ్ళు చూసి చోట అనకూడదు. నువ్వు అక్కడి నుంచి వచ్చావు. బట్ వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఇదండి మెసేజ్ జరిగే నాటకాలు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో మర్చిపోయారు. మర్చిపోయి వాళ్ళు డైరెక్ట్గా పరిశుద్ధులు అయిపోయినట్టుగా, అసలే పాపమే చేయనట్టుగా ప్రవర్తిస్తున్నారు ఈరోజు. ఇది వల్ల పడదు, నీకు అసలు కుదరదు, ఇది నువ్వు అసలు కాదు ఒరిజినల్. దేవునికి స్తోత్రం కలుగాక. చెడ్డవాన్ని చూసి వ్యసన పడకు. తర్వాత దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకు. వీడు మత్సరపడతా ఉన్నాడు. కానీ ఒకప్పుడు వీడు చేసేదే కదా. ఒక అంటాడు, నాకు అసలు చుట్టా బీడి సిగరెట్ అంటే అసహ్యమండి. నీ సాక్షి చెప్తారా? ఒకప్పుడు చొట్ల బీడీలు తాగాను. మరి ఇదేంటండి? ఒకప్పుడు చేసావు కదా.
ఇప్పుడు వాడిని వెనకొచ్చాడు, నువ్వు 5 తప్పులు ఎత్తే వాడు 50 తప్పులు చేశాడు. 50 తప్పులు చూసాయి. నేను ఒకప్పుడు సిగరెట్ కాదు సార్, సిగరెట్ నా అసహించుకుంటాను, కళ్ళు ఇవన్నీ ఆరికట్టేసి ఒడిబికేసి ఇప్పుడు ఈరోజు గొప్ప అని చెప్పుకునే వాళ్ళందరూ సమాజాల్లో చలమణి అయిపోతున్నారండి. అందుకే మనం కృప ద్వారా రక్షించబడిన పాపులమని ప్రవక్త అందుకే నొక్కి చెప్పాడండి. పాపమే కానీ కృప ద్వారా రక్షించబడిన పాపమైన సంగతి అక్కడ పాపమి అని ఎందుకు పెట్టాడంటే కృప ద్వారా మాత్రమే నువ్వు పాపం రక్షించబడ్డావు అనే విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి ఆ వ్యక్తి కూడా అలా చెడ్డవని చూస్తే అసహించుకున్నాడని చెప్పొచ్చు కదా, అక్కడ మసరపడ్డా. మరి వీడే అంత హెచ్చించుకుంటే ఎంత లోపం గలవాడు, ఏ లోపము లేని నిష్కల మనుష్యుడు, పరిశుద్ధుడు, పాపుల చెరక ప్రత్యేకంగా ఉన్నవాడు, మరి పుట్టుకతోనే పరిశుద్ధుడు ఉన్న ఈయన ఎలా ఉండాలి అసలే అంటే డాక్టర్గా నర్సు ఎక్కువ చేద్ది, సృష్టి బేవత్సంగా బోడి పెత్తనాలు. అలా అన్నమాట. కానీ అక్కడ ఏ లోపం లేనివాడు, పాపం లేనివాడు, పరిశుద్ధుడు, పరిశుద్ధులకే మహాపరిశుద్ధుడు అక్కడ ఉన్నాడు. ఆయన ఇద్దరిని క్షమిస్తున్నాడు. సంఘం, ఆయన భార్య, భర్త అలాగ ఉంటే భార్య కూడా అదే స్వభావం ఉండాలి కదా. ఆయన భార్య శ్రీమతి యేసు అబ్బబ్బబ్బబ్బ శ్రీమతి యేసే, మరి శ్రీ యేసులో ఎందుకు లేవు? విమర్శించట్లేదు, వాస్తవాలకు ఇవన్నీ కూడా. నేను 30 విమర్శలు చదివాను, నాకు 7 ముద్దలు తెలుసు, నాకు ఆయన తెలుసు, ఈ స్పీకర్ తెలుసు, ఆ స్పీకర్ తెలుసు. కానీ నువ్వేం చేస్తున్నావు? దానివల్ల నీకేం ప్రయోజనం? వాళ్ళ పేరు ఏర్పడి చెప్పుకొని సంకలు కొట్టుకుంటా నువ్వు దిగజారిపోయిన మురుకులో, మచ్చరములో, పాపములో ఉన్నావు. సిమోన్ పరిసేడు తన తోటి వారిని క్షమించలేడు. తాను ఒకప్పుడు క్షమించబడిన సంగతి మర్చిపోయాడు. తన తోటి వారిని ప్రేమించలేకపోతున్నాడు. ఒకప్పుడు మురుక్కుతో ఉన్నప్పుడు అతను ప్రేమించాడని సంగతి మర్చిపోయాడు. సంగమా, మీరెన్నడూ మర్చిపోవద్దు. ఇవన్నీ మీ హృదయములో నిత్య భద్రత చేసుకోండి. దేవునికి స్తుతి కలుగాక. అప్పుడు అన్నాడన్నమాట ఆయన. ఏమన్నాడు ఇక్కడ? లాస్ట్కి వచ్చాం మనం. దేవునికి స్తోత్రం. ఈ భాగం చూడండి, మీరు ఇంటికి మధ్యలో మళ్ళీ చదవండి, అవి చాలా స్పష్టంగా ఉన్నాయి. 46 నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తర పోసాను. ఈమె విస్తారంగా ప్రేమించిన గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్తున్నా. వాడికి చెప్పాడు మళ్ళీ. అబ్బబ్బబ్బా, ఇది అందరూ ఉండగా నొక్కి పర్టికులర్గా వాడికి ఎందుకు చెప్పాలి? కుళ్ళుడు కాబట్టి వీడు చెప్తున్నాడు, అసూయపరుడు కాబట్టి, చెడ్డవని చూసి మత్సరపడేవాడు, వ్యసనపడేవాడు కాబట్టే వీడికి చెప్తున్నాడండి. చెప్పాలి, వీడికి చెప్పాలి. అసలు వీళ్ళు చాలా విటమిన్ తక్కువ ఉన్నాయి వీళ్ళు పరిచయంలో. మెసేజ్ కానీ ఈ మెసేజ్లో ఉన్నాడు కానీ విటమిన్స్ తక్కువ ఉన్నాయి. కొంచెం సి విటమిన్, డి విటమిన్, ఏ విటమిన్ కొంచెం రాసి పెట్టాలి ఈయనకి. అవి వేసుకుంటే వ్యాధులు పోతాయి. అలాంటి వర్తమానం అతనికి అవసరం. ఎంతసేపు వా సూపర్ బ్రదర్, సూపర్ సిస్టర్ అంటే ఎక్కడ బాగుపడతాడు ఆ వ్యక్తి? అతని లోపం ఏంటో చూపించేదే వర్తమానమే అండి. కానీ ఆ లోపాన్ని చూపించిందే ఈయన నొక్కి చెప్తున్నాడు, సిమోను అని అతను వైపు చెప్తాడు. ఎందుకంటే ఈ డాక్టర్ గారు ఈ రోగికి, ఆత్మ రోగికి పైకి బాగున్నాడు కానీ లోపల రోగముతో ఉన్నాడు. ఈ వ్యక్తికి వైద్యం చేస్తున్నాడండి. ఈయన పరమ డాక్టర్. ప్రతి సేవకుడు వాక్యం ద్వారానే వైద్యం చేస్తాడన్నాడు ప్రవక్త. ప్రైజ్ గాడ్. ఇప్పుడు పిచ్చిడి మొత్తం అర్థమైందిగా. అందులో మనం ఎక్కడ ఉన్నామో చూడండి, నువ్వేంటో చూడు ఒకసారి. అది అర్థం చేసుకుంటే సరిపోద్ది. ఎంతసేపు అద్దంలో ఇతరులను చూడటం కాదు, అద్దంలో ఈ బుద్ధి ఏంటంటే పరిస్థితి బుద్ధి. వాడు చూసుకుంటూ మానేశాడు, గతాన్ని మర్చిపోయాడు, పక్కోలు తప్పులు పెట్టుకుంటాడు. పక్కోలు తప్పులు సంఘములో చాలామంది ఇంచుమించుగా సమాజాల్లో, మెసేజ్ చర్చిలో, సంఘ శాఖల్లో చాలా చోట్ల క్రైస్తవ బైబిల్ పట్టుకుని అందరూ తప్పులు పట్టుకుంటున్నారు. తప్పులు పట్టుకుని ఉద్దేశం అయితే నువ్వు ఒక పరిసేయుడివి. కొంతమంది భార్య భర్తల మధ్య దూరి తప్పులు పెట్టుకుంటారు. అసలు భార్య భర్తల మధ్యలో 100% గొడవలు ఉంటాయి. 3వ వ్యక్తికి అవసరం ఏంటి? అసలే
తెయ్యపు కాపోతుంది. ప్రతి భార్య భర్తల మధ్యలో గొడవలు ఉంటాయి. 1,09,000 ఉంటాయి. మళ్ళీ వారు కలుసుకుంటారు. ఏ సంసారం గొడవ లేకుండా, ఏ సంసారం భార్య భర్తల మధ్య డిస్కషన్ లేకుండా, వారి మధ్య కోప తాపాలు లేకుండా ఏ సంసారం ఉందో లోకంలో చూపించండి నాకు. ప్రతి సంసారంలో ఉంటాయి, ఎంతటి వారైనా. ఒకసారి ప్రవక్త వస్తుంటే మేడాబ్బాయి ఏం చేసింది, తలుపు కోపం వచ్చి గట్టిగా విసిరింది. తప్పుందా? మాట్లాడేంటండి. ఆయన లేటుగా వచ్చాడు. రోజున తీసుకెళ్తా, బయట తీసుకెళ్ళాలి, ఆమెకు డ్రెస్ తీసుకుంటూ బయటకు తీసుకెళ్ళాలి. లేటుగా వచ్చినప్పుడు కోపగించి ఆమె డ్రెస్ మార్చేసుకుని ఆఫ్రైన్ వేసుకుని గిల్లు కడుక్కుంటుంది. ఉన్నాయా? పరిశుద్ధులు వాళ్ళు మన భూమి మీద జీవించారు. వాళ్ళు కూడా దేవునికి స్తోత్రం. ఒకసారి కోపం వచ్చి ఆయన తన పిల్లల్ని మాట్లాడుతున్నమాట, గట్టిగా గద్దిస్తున్నాడు. ఉన్నాయి. ఒక తండ్రిగా అతను శిక్షించాలి, ఒక తండ్రిగా అతను సరిచేయాలి పిల్లల్ని. సొంత కొడుకు బిల్లిపాలు మైనటి తేరని ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటాను దాడి అని చెప్పాడు. నీ తల గోడకేసి కొట్టుకో అన్నాడండి ఆయన. ఉన్నాయా సమస్యలు? ఉన్నాయా అని అడుగుతున్నాను. ప్రాఫెట్ విలియం బ్రాన్హమ్ కుటుంబంలోనే ఉన్నాయి అంటే నువ్వు నేను ఎంత? అందుకే తలెట్టుకెళ్ళి ట్రైన్ కింద ఎట్టు కట్టవద్దు, కానీ కుటుంబంలో పెట్టుకో. భార్య భర్తల మధ్యలో అసలు తల పెట్టకండి అసలు ఎవరు కూడా. 1,90,000 ఉంటాయి. అలా పెట్టినందుకే ఎన్నో పరిమాణాలు మారిపోయాయి, ఎన్నో ప్రాణాలు కోల్పోయాయి. ఈరోజు ప్రత్యేకించి ఒక దెయ్యం ఫోన్ చేసి ఇలా అంటుంది, మీరు బాగానే ఉన్నారా, కలుసుకుంటున్నారా? దీనికి ఎందుకండి? కలుసుకుంటున్నాం, పిల్లలకి అంటున్నాం, సంసారం చేస్తున్నాం, నీకు అవసరమా? సిగ్గుంది అసలే? దెయ్యం అయితే కదా అది. దేవుని పరిశుద్ధులైతే అలా ప్రవర్తిస్తారా? నేను ఎన్నడూ ప్రవర్తించలేదే. మీ ఇద్దరి మధ్య బాగుందా? బాగుంటే నాకేంటి, బాగుపోతే నాకేంటి? నాకు అవసరమా? నువ్వు 10 మంది కన్నా 30 మంది కన్నా మానేసుకో, అడుగు కావాలి నీకెందుకు? కత్తిలేని దొరత కంద పెడకంట. ఒక భార్య భర్తలు పర్సనల్ విషయాల్లో మెసేజ్లు ఉన్నవాళ్ళు కానీ, బయలుపట్టేవాళ్ళు కానీ అసలు సంబంధం లేదు. అసలు నో పర్సనల్, డోంట్ టచ్. ఎవరి పర్సనల్ జోడికి వెళ్ళొద్దు అసలు. మీరు భక్తి చేయడం నేర్చుకోండి ఫస్ట్. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి తప్ప చుతక మించి సన్నివిస్తే చంకెక్కి కూర్చుండడం అనేది విధానం కరెక్ట్ కాదు. బ్యాలెన్స్ అనేది ఉండాలి మనిషికి. జాగ్రత్తగా ఉండాలి విషయాలు. ఎందుకు వస్తున్నాం మన చర్చికి? కొంతమంది ఉంటారు, మీ భార్య భర్తలు గొడవ అయిపోయిందంట కదా, ఏం జరిగింది చెప్పండి. దురద ఈ చెవిలో యాసిడ్ పోసేయాలని అనిపిస్తుంది నాకు. దురద? వాళ్ళ గొడవ నీకు ఎందుకు? నా దగ్గర 3 మంది భార్య భర్తలు వస్తారు, వాళ్ళు చెప్తారు సమస్యలు. నేను ఎప్పుడు 3వ వ్యక్తి చెప్పను. ఇంక నేను వాళ్ళ సమస్య నా చేతనని చెప్తాను, వీళ్ళంతవరకు చెప్తాను, మంచిగా చెప్తాను, విడిపోవద్దు కలిసే ఉన్నట్టు జాగ్రత్త కూడా చెప్తాను, సాధ్యం వరకు జాగ్రత్త కూడా చెప్తాను, ప్రార్థన చేస్తాను. దేవుడు ఆ కుటుంబాలు కడుతున్నాడు, కట్టాడు కూడా చాలా కుటుంబం. అరే కుటుంబాలు కడుతుంటే కుటుంబాలు పాడు చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది సంఘాల్లోనే. ఇదేం ఆత్మ అండి ఇది? దయ్యపు కాకపోతే. చూడండి, ఇద్దరు భార్య భర్తల మధ్య, వాళ్ళిద్దరి మధ్య రహస్యాలు తెలుసుకోవాలనుకునే ఆత్మ రాంగ్ స్పిరిట్. అసలు అందుకోసం నువ్వు కాదు. అసలే నువ్వు ఎల్లప్పుడూ దేవుని వాక్య ప్రకారంగా భక్తి చేయడానికి మాత్రమే సంఘానికి వస్తున్నావు. వాళ్ళు గొడవ, వీళ్ళు గొడవ, వాళ్ళ గొడవ, వీళ్ళ గొడవ, సంఘంలో ఉన్న ప్రతిదాన్ని ఎత్తి మీద తీసుకుంటే కాదు. నువ్వు పోతావు, వాళ్ళు పోగొడతావు, నువ్వు చెడిపోతావు, అని చెడిపేస్తావు. అందుకే నీవెంత బరువో నీ భక్తి నువ్వు చేసుకోబోతే మంచిది. నీ వరకు నువ్వు చూసుకోవాలి. చూరా, ఈ వ్యక్తి ఈ విధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఒకసారి ఒక సహోదరుడిని నేను మామూలు గద్దిస్తే ఆయన ఇలాగ అన్నారంటే అని చెప్పేసి ఒకటి దెబ్బలాడుతున్నా నా మీద. నేను ఆ సమస్య వాడికి నాకే నీకెందుకే అన్నాను. సమస్య వాడికి నాకైతే మధ్యలో నీకేంటి? మా సహోదరుడు అండి. అబ్బా, మీ సహోదరుడు పాస్టర్ లేకుండా సహోదరుడు అయిపోయాడు వీడికి. అసలు పాస్టర్ లేకుండా సహోదరు ఎట్ట అయిపోయాడు నీకు? అసలే అది పరిచయం చేసిందే పాస్టర్ ఈ దిక్కుమాలుడికి.
అది కూడా మర్చిపోయాడు. మా సోదరుడట, అబ్బాబో నీ బ్రదర్ ఎక్కడ అయిపోయాడు, సిస్టర్ ఎక్కడ అయిపోయాడు, తగబా మా బ్రదర్ మా సిస్టర్, పాస్టర్ గారిని భయపడిచేసి ఎక్కడ వచ్చేసింది లవ్వు, వచ్చేసింది ప్రేమ. వితౌట్ పాస్టర్ లేకుండా నీకు అలా పరిచయం వాళ్ళు అసలే. అలాంటి పాస్టర్ పక్కన పెట్టి నువ్వు సహోదరుడు అంటున్నావంటే నీకే అలాగుంటే కన్నవుడికి ఎంత ఉంటుంది? కన్నవుడి కన్నా ఎక్కువ భారం ఉంటుంది నీకు. ఒకసారి సాకలోడికి, క్షమించండి, ఒక గాడిద ఒక కుక్క ఉందంట. గాడిద బట్టలు మోయడానికి, కుక్కేమో కాపలా కాయడానికి. పాపం అలసిపోయాడేమో, ఉతికి నిద్రపోయాడు ఆరిబయట మంచం వేసుకుని. చల్లగా ఉంది, వాతావరణం బాగుంది. ఈలోపు దొంగోడు వచ్చాడు, బట్టలను ఎత్తుకుపోతున్నాడు. అప్పటికే గాడిదకి గుర్రానికి మధ్య డిస్కషన్ జరిగినట్టుంది, మాట్లాడుకోవట్లేదండి. కుక్క చూసింది కానీ కళ్ళు అలా చూస్తుంది తప్ప మరగట్లేదు. గాడిద కూడా చూసింది. గాడిద అంటుంది, ఓయ్ కుక్క, నువ్వు నేను మన యజమానికి ఎంతో నమ్మకమైన వరకు ఉన్నాం. మా యజమాని యొక్క బట్టలను ఎత్తుకుపోతుంది. నేను బట్టలు మోసాను, బరువులు మోసాను, నువ్వేమో కాపలకాయలు కదా, అలా కూర్చున్నావు, సోత్తా ఉన్నావు, మరగట్లేదే అంటుందంట. నువ్వురుకా, ఆపుతావు నీ సోది, ఆపు అంటున్నాడు. వాయ్ నిన్నే, యజమానుడు పడుకున్నాడు, లేపు అంటున్నాడు. గాడిద భాష కుక్క భాష గాడిదకి సెట్ అవుతున్నాయి, కానీ ఈ మధ్యలో నీకు అర్థం, పడుకోండి శుభ్రంగా. ఈయనకి మాత్రం గాడిద భాష తెలియదు కానీ కుక్క భాష మాత్రం తెలుసు కాబట్టి లెగుతాడండి. అది అరవట్లే. ఇదిగో చెప్పేది నీకే, నాకు మధ్యాహ్నం ఆయనకి నాకు కూడట్లేదు, ఆయన నన్ను కొట్టాడు ఆయన, కాబట్టి నేను మాట్లాడలేదు. ఎత్తుకుపోయి నాకు ఎందుకు వచ్చింది. ఓయ్ కుక్క, మరగవే కుక్క, నేను మరగనంటే మరగను, మరక్కపోతే ఎత్తుకుపోతాడు బట్టలు, నిన్ను కొడితే కొట్టుకొని అంటుంది. సరే మరగవా, మరగను. నువ్వు మురిగెత్తావేంటి? నువ్వు మరక్కపోతే కనీసం నేనైనా మరగలు కదా. కుక్క బదులు గాడిదంట మురిగిందంటే ఎలా ఉంటుందో వాయిస్ వేసి ఆలోచించండి. ఆ ఇమేజినేషన్ ఒకసారి చూస్తే, కుక్క అరుపుకైనా ఎవడ దొంగడైనా పారిపోతాడు, యజమాని లేచి. మా కుక్క అప్పుడప్పుడు అరుతూ ఉంటుంది ఒకసారి, దాని శబ్దాలను బట్టి మేము బయటకు వచ్చి చూస్తామండి ఒకసారి. దానికి కారణం రీజన్ ఉంటుంది. దీనికి ఏంటండి, గాడిద అరిస్తే ఎవరికి అర్థమైంది భాష? అరిసిందంట, ఈ లేసి పగలంతా నిద్ర లేదు, ఉతికి కదా, ఒళ్ళంతా రెక్కలు వచ్చిపోయి నొప్పులు వచ్చింది, పడుకున్న చిలక బాధేసంట. ఇదంట తెలిసిందా? భాషా ప్రాబ్లం. నేను అరిస్తే నేను మురిగితేనే వాడికి అర్థమవుతుంది. నువ్వు మధ్యలో అనవసరంగా నీ పని నువ్వు చేయటం అనేసి నా పని చుడుకొస్తున్నావు, నీకంటూ పని ఉంది కదా. అదే మరి అయిందా, పెళ్ళయిందా, గట్టిగా కొట్టాడా, ఎక్కడ కొట్టాడు? అందుకే మరి నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. కథ చాలా బాగుంది కదా, ఎవరైనా చెక్కలేదు. ఇక దేవునికి స్తోత్రం కలిగాక. సంఘంలో కూడా నీ పని నువ్వు చేయి, ఇంకోళ్ళు పంచోళ్ళకి వెళ్ళకో. వెళ్ళావా దుడ్డు కర్రతో దుడ్డు. దేవుడు కొడతానే ఉన్నాడు ఒక చోట నుంచి, అయినా అర్థం కావట్లేదు జనాలకి. అదో పెచ్చ, అదొక ఇమేజినేషన్లో ఉన్నారు ప్రజలు, అదొక ధ్యానంలో ఉన్నారు. దేవుడు చేసే పని పట్టుకోలేకపోతున్నారు. కానీ దేవుడు చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఏం జరిగింది ఇక్కడ? అందుకే కుక్క పని చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. మంగళూరు పని నువ్వు చేసావనుకో, కటింగ్ అంతా మారిపోయి ఒకలాగా అయిపోద్ది అంతా, అది రూపం అంతా మారిపోతుంది. అందుకే ఎవరి పని వారు చేయాలి. చేయట కొరకే దేవుడు నేను ఇక్కడ పెట్టాడు. దాన్ని నిర్వర్తిస్తూ న్యాయంగా ఆ పనికి న్యాయం చేస్తే చాలు. దేవునికి స్తోత్రం కలిగాక. సరే ఏమన్నాడు ఈయన? మాటకు వచ్చేసాం. ఏమన్నా, ఆమె విస్తారముగా క్షమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. ఈ మాట అందరము చెప్పాడు ఆయన. ఈమె నేనే క్షమిస్తున్నాను అన్నాడు. ఈయన క్షమించాడు ప్లస్ ప్రేమించాడు. వీడు క్షమించలేకపోతున్నాడుదా,
లోపల కొనుక్కుంటున్నాడు, లోపల తిట్టుకున్నాడు, లోపల ఏదేదో సనుక్కున్నాడు, లోపల అది ఇది ఎవతో ఏంటో పాపాత్మరాలు ఇవ్వడం అని అనుకుంటున్నాడు మనసులో. అంటే ఈ రకం ఇలాంటి వాళ్ళని క్షమించలేరు కదా, ప్రేమించలేరు, క్షమించలేరు. ఈ రకమే సమాజాల్లో ఉన్న ఆత్మ. కానీ ఈయన క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఈయన స్థానంలోనికే శ్రీమతి యేసు అనే వ్యక్తులు రావాలి. శ్రీమతి యేసు అని చెప్పుకుని కాదు, నేను వధువు అని చెప్పి పరిచయలా ఉంటే వధువు అనబడవు. క్రీస్తు ఏ విధంగా ఉన్నాడో తన భార్య కూడా అదే విధంగా కోరుకుంటున్నాడండి. భర్త స్వభావము, భర్త విధానమే భార్యకు రావాలి. భర్త లక్షణములే, భర్త అలవాట్లే భార్యకు రావాలి. అప్పుడు వారు ఏకమవుతారండి. కాబట్టి శ్రీమతి యేసు అనబడుతున్న వారు శ్రీ యేసులా ఉంటేనే శ్రీమతి యేసు. ఎన్ని వర్తమానాలు చదివినా, ఎన్ని కోడలికి వెళ్ళినా, ఎంత ప్రార్థన చేసినా, ఎవరెవరో ప్రసంగాలు విస్తారంగా విన్నా శ్రీమతి యేసు అని చెప్పుకుంటే తప్ప క్రియలు లేని భక్తి అన్నమాట. జీవించే పేరు మాత్రం దాన్ని మృతుడివి అన్నాడండి ఆయన. కాబట్టి అలాంటివి కుదరవు. కాబట్టి శ్రీమతి యేసుగా మారాలంటే పరిచర్యని సిమోను వల్లే ఉంటే నీకు కుదరదు, కానీ క్రీస్తు వేళ ఉంటేనే నీకు కుదిరిద్ది. ఆయన ఆమెని క్షమించాడు, ఆమెను ప్రేమించాడు. ఆమె తన పాపలను పోగొట్టుకొని పూర్తిగా పరిశుద్ధురాలై తన ఇంటికి వెళ్ళింది. అక్కడ ఉన్న కొందరు ఏం చేశారంటే 49 అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపము క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము, ఇది ఇంకో గ్రూప్ అండి. ఇది పరిసేడేమో అక్కడ బయలుపడ్డాడు. ఇంకో గ్రూప్ ఏంటంటే ఈయనేంటి క్షమిస్తున్నాడు, ఈమెంటి ఈమెనే ప్రేమిస్తున్నాడు, ఈయనంటే ఈమెనే ఎత్తుతున్నాడు, ఈమె మాట్లాడుతున్నాడు అని అనుకునే కొంతమంది ఉన్నారు అక్కడ. ఒకసారి ఒక సహోదరి టీ చాలా బాగుందని చెప్పాను, పేర్లు ఎత్తట్లేదు, అది తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. టైం వచ్చి పెట్టేస్తాను వెళ్ళడం కూడా, కానీ ప్రస్తుతం మాత్రం ఉన్న విషయం చెప్తున్నాను. టీ బాగుందని చెప్తే ఇంకో సహోదరి నేను పడితే బాగోదో అంది. దీన్ని ఏమనాలి? దీనికి ఎర్రతోలు తప్ప బుద్ధి మాత్రం మారలేదు దీనికి. అందుకే అందంగా ఉంటే సరిపోలేదండి. వివేకులని సుందర స్త్రీ అట పంది మొక్కునున్న బంగారు కమ్మ వంటిది. ఇది కుళ్ళు బతుకు. ఎర్రగా ఉంటే సరిపోలేదు, లోపల కూడా హృదయం తెల్లగా ఉండాలి. అప్పుడేమనాలి? నేను కూడా తాగాను, చాలా బాగుంది బ్రదర్, బాగుంది పాస్టర్ అని చెప్పాలి. అప్పుడు క్రీస్తు శ్రీమతి యేసు అని చెప్తాను నేను. బుద్ధులు మంచి కావు. మెసేజ్లో ఉన్నామంటారు, ప్రవక్త అంటారు, అయ్యో పక్షజం అంటారు, మేమే ముందున్నామంటారు. ముందుండేమి ఉద్ధరించావు, వెనకబడ్డావు. ముందు కన్నా వెనక చచ్చిన కుళ్ళు కొంపడుతున్నావు. మెసేజ్ అంటే సరిపోలేదు. ఇదిగో ఇలాంటి కార్యాలు కూడా కనిపించాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. కాబట్టి ఈమె కోసమే మాట్లాడుతున్నాడు, ఈమె కోసమే ప్రేమిస్తున్నాడు, ఈమెను క్షమిస్తున్నాడు అంటే లోపల పక్కలకి ఈయన క్షమించాడంటే వీళ్ళు కూడా ఆయన చేత క్షమించబడ్డారుగా అనుకోవాలిగా. అసూయ అంటారు దాన్ని. సో శ్రీమతి యేసుకి అసూయ ఉండకూడదు, శ్రీమతి యేసు కులుకోకూడదు, శ్రీమతి యేసు తనలో తాను వ్యతిరేకంగా మాట్లాడకూడదు. శ్రీమతి యేసు పరిసేడైన సిమోను వలె ఉంటే శ్రీమతి యేసు అనబడరు. కాబట్టి ఈ పరిసేడు తన వల్లే తన వారిని ప్రేమించలేకపోతున్నాడు, క్షమించలేకపోతున్నాడు. ఆ రూపమే కదా ఈమెకి ఇచ్చాడు, ఈ రూపమే కదా ఆమెకి ఇచ్చాడు. దేవుడే కదా తన రూపంలో నిన్ను చేసుకున్నాడు, తన పోలికిచ్చాడు. ఆ గొప్ప తండ్రి ఇద్దరిని సమానంగా ప్రేమిస్తున్నాడు, ఇద్దరిని క్షమిస్తున్నాడు. ఇద్దరి మధ్య ఈ పరిసేడికి మాత్రము ఆమెను ప్రేమించలేకపోతున్నాడు, క్షమించలేకపోతున్నాడు. నిందలేటుగా మాత్రం ముందుంటాడు, లోపల తిట్టుకోవడం మన ముందుంటాడు, అలచేయడానికి ముందుంటాడు, తనడకు ముందుంటాడు, తిడతకు ముందుంటాడు. కానీ క్రీస్తు వల్లే మాత్రం అతను లేడని బైబిల్ ద్వారా రుజువు చేస్తాను నేను. కాబట్టి ఆ వ్యక్తికి దేవుడు ప్రత్యేకంగా క్లాస్ తీసుకొని పర్టికులర్గా పేరెత్తి సిమోన్ అని చెప్పి ఆయనకే చెప్పాడు. ఎందుకంటే రోగం గలవాడు కాబట్టి వైద్యుడు అక్కడ అవసరమై ఉన్నాడు. సో పైకి బాగానే ఉన్నాడు అతను, కానీ లోపల రోగం కలిగి ఉన్నాడు.
ఈరోజు చాలామంది మెసేజ్ చాలా పైకి బాగానే ఉన్నారు, కానీ లోపల ఇదిగో ఈ పరిసెడి వలె రోగం కలిగి ఉన్నారు. అందుకే ఇలాంటి బోధ వారికి అవసరము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆ ప్లేస్లో మీరు పరిసెడి వలె ఉండవద్దు, క్రీస్తు వలె, శ్రీమతి యేసు వలె ఉండండి. లేదా అట్లీస్ట్ నేను పాపాత్మురాల్ని అని ఒప్పుకొని చూడండి, ఒప్పుకోలిపోయిన విశ్వాసం కలిగి ముందు కొనసాగండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడదాం. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ రాత్రి చెప్పబడిన వర్తమానం మాకు మాత్రమే కాదు ప్రభువా, అనేకులు దాన్ని చూడబోతున్నారు. మేము కూడా ఆహారం తిన్నాం, మేము కృప ద్వారా రక్షించబడిన పాపులమని మీ ఎదుట ఒప్పుకుంటున్నాం. మాలో ఏ మంచితనం లేదు, ఏ మంచితనం నీ వల్లనే జరిగింది. మాలో ఏ నీతి లేదు, ఏదైనా నీతి ఉందంటే అది నువ్విచ్చినది. ఈ రాత్రి ఆ పరిసెడి వలె ఉండకుండా క్రీస్తు వలె, అట్లీస్ట్ ఆ క్రీస్తు పాదాల దగ్గర ఉన్న కనీసం ఆ స్త్రీ వలె అయినా సరే ఉండటకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. ఈ రాత్రి వాక్యమైన బిడ్డలందరినీ కూడా దీవించండి. వారు ఈ వర్తమానం విని సరిదిద్దుకుని ఒక మంచి శ్రీమతి యేసు వలె, యేసు ఎలా సంపూర్ణంగా ఉన్నాడో, పరిపూర్ణంగా ప్రేమించి క్షమించాడో, శ్రీమతి యేసు అనబడుతున్న నేను మేమందరము ఆ విధముగా ఆయన వలె ప్రేమించి క్షమించి ఉంటే కృప చూపండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను.